సరే, ఈ ప్లేన్లో ఒక రెక్టాంగిల్ తీసుకున్నా, ఇంకో ప్లేన్లో నేను సర్కిల్ తీసుకుంటాను. ఆ ప్లేన్ సెలెక్ట్ చేసుకొని సమ్ డిస్టెన్స్లో సరే. నౌ ఐ వాంట్ టు యాడ్ మెటీరియల్ బిట్వీన్ దీస్ టూ క్రాస్ సెక్షన్స్. ది టూ ఆర్ డిస్సిమిలర్. సిమిలర్ ఉన్నాయా? డిస్సిమిలర్ కదా. ఈ రెండు మధ్య మెటీరియల్ యాడ్ చేయాలి. యాడ్ చేయాలనుకోండి, మీరు ఎలా చేస్తారు ఏంది కదా చూద్దాం. ఫర్ దట్ వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఆప్షన్. ఏంటిది? మల్టీ సెక్షన్స్ సాలిడ్. ఇది ఇంత ముందు కమాండ్ సెలెక్ట్ చేసినట్టు ఉండదు, ఇది కంప్లీట్ డిఫరెంట్. ఇది అర్థమైంది. మల్టీ సెక్షన్ ఎక్కడ యూజ్ చేస్తాం? వెన్ ఎవర్ యూ వాంట్ టు క్రియేట్ కాంప్లెక్స్ షేప్ డిజైన్స్ వీ హ్యావ్ టు యూజ్ మల్టీ సెక్షన్. ఇది కాంప్లెక్స్లో ఉంది షేప్ అంటే మల్టీ సెక్షన్ యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేస్తారు? ఫస్ట్ ఏం చేయాలి? సెక్షన్ ఈ సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమైంది. డైరెక్షన్ చూసుకుంటాం మనం, ఈ సెలెక్ట్ చేసుకోవాలి. వచ్చిందా రెండు సెక్షన్స్? చూద్దాం. మీరు ప్రివ్యూ క్లిక్ చేశారనుకుంటే ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది? ద కరెంట్ కప్లింగ్ మోడ్ కెనాట్ బి అప్లైడ్, చేంజ్ ది కప్లింగ్ మోడ్ టు రేషియో. ఈ తర్వాత వాళ్ళ గైడ్స్ ఏమైనా అవసరం లేదు. అంటే వాట్ ఈజ్ కప్లింగ్ మోడ్? యాక్చువల్లీ కప్లింగ్ మోడ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ డిస్ప్లేస్ ది కనెక్టివిటీ బిట్వీన్ క్రాస్ సెక్షన్స్. ఇట్ డిస్ప్లేస్ కనెక్టివిటీ బిట్వీన్ క్రాస్ సెక్షన్. ఆ క్రాస్ సెక్షన్ నుంచి ఈ క్రాస్ సెక్షన్ కనెక్టివిటీ ఎలా ఉంది అని చెప్పేది కప్లింగ్. అంటే క్రాస్ సెక్షన్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు మీరు మామూలుగా చూసారనుకోండి, క్రాస్ సెక్షన్ ఇది 4 లైన్ సెగ్మెంట్స్, ఇది 4 ఉన్నాయి కదా, 4 పాయింట్స్ వచ్చాయి. మరి దిస్ సర్కిల్ అక్కడ 2 పాయింట్స్ కనిపిస్తున్నాయి, కానీ సర్కిల్లో పాయింట్స్ ఉంటాయా? ఉండదు. ఏదో ఒక పాయింట్ అనేది స్టార్టింగ్, అదే క్లోజ్ చేయడం పాయింట్ ఉంటుంది, కానీ అక్కడ 2 పాయింట్స్ గ్రాఫిక్లో చూపించాడు అంతే, ఏం లేదు. కానీ రెక్టాంగిల్ అయితే 4 ఉంటాయి. అంటే దానికి 4 ఉంది, దీనికి 1, అంటే 4:1, 4 సెగ్మెంట్స్ టు 1 సెగ్మెంట్. అది రేషియో అన్నమాట. అంటే ఆ కనెక్టివిటీ ఏం చేస్తామంటే రేషియోలో చేంజ్ చేసుకోండి అంటుంది. అదే చెప్పింది మనకి మెసేజ్. అందుకని ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, వెన్ ఎవర్ యూ వాంట్ టు యూజ్ డిసిమిలర్ క్రాస్ సెక్షన్స్, బెటర్ యూ హ్యావ్ టు యూజ్ ఇన్ కప్లింగ్ రేషియో మెథడ్. రేషియో కప్లింగ్లో రేషియో ఇచ్చేయాలి. రేషియో ఎప్పుడు యూజ్ చేస్తాం? డిసిమిలర్. జాగ్రత్త చూడండి, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది మీకు. ఇలా రేషియో పెట్టుకున్న తర్వాత మీరు కప్లింగ్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ ఫస్ట్ది, సెకండ్ది, డైరెక్షన్ తర్వాత చేంజ్ చేస్తాను. రేషియో పెట్టుకున్నాం కదా, క్రియేట్ అయింది. ఇంత ఎర్రర్ వచ్చింది, క్రియేట్ అయిందా లేదా? కానీ ఎలా వచ్చింది ఇక్కడ? ఇట్ ఈస్ లైక్ ట్విస్టెడ్. ఎందుకు ట్విస్ట్ అయిందంటే డైరెక్షన్. ఏం డైరెక్షన్? దేని యొక్క డైరెక్షన్? అక్కడ ఏం రాసింది చదవండి ఒకసారి. క్లోజింగ్ పాయింట్. ఏ కర్వ్? క్లోజింగ్ పాయింట్. వాట్ ఈస్ క్లోజింగ్ పాయింట్ యాక్చువల్లీ? క్లోజింగ్ పాయింట్ చూసుకోమన్నాడే అంటుంది ఏంటి? వాట్ ఈస్ క్లోజింగ్ పాయింట్? ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ వాట్ ఈస్ క్లోజింగ్ పాయింట్? ఎండ్ పాయింట్. మరి దానివల్ల ఎందుకు ట్విస్ట్ అవుతుంది? దానివల్ల దేనికి వచ్చింది బాధ చెప్తా. క్లోజింగ్ పాయింట్ ఇండికేట్స్ మెటీరియల్ ఫ్లో ఇంటూ మల్టీ సెక్షన్ సాలిడ్ ఫ్రమ్ దట్ క్రాస్ సెక్షన్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లోజింగ్ పాయింట్ ఎక్కడ ఉంది అంటే ఈ డైరెక్షన్లో అప్ అండ్ వస్తుంది అన్నమాట. ఈ డైరెక్షన్లో ఎలా వెళ్తుంది అంటే ఇది ఇలా వెళ్ళేసరికి ఏమవుతుంది? ఇట్ ఈస్ గోయింగ్ టు బి ట్విస్టెడ్ లైక్ దిస్. అర్థమైందా? ట్విస్ట్ ఎందుకు వస్తుందా అంటే ఆ డైరెక్షన్లో అక్కడ స్టార్ట్ అయింది, ఈ డైరెక్షన్ ఇక్కడ స్టార్ట్ అయింది. క్లోజింగ్ పాయింట్ ఇండికేట్స్ మెటీరియల్ ఫ్లో ఇంటూ మల్టీ సెక్షన్ సాలిడ్ ఫ్రమ్ దట్ క్రాస్ సెక్షన్. అర్థమైంది మీకు? మెటీరియల్ ఫ్లో ఇంటూ మల్టీ సెక్షన్ సాలిడ్ ఫ్రమ్ దట్ క్రాస్ సెక్షన్. అప్పుడు ఏం చేయాలి? కరెక్ట్గా ఉండాలంటే రెండు కూడా ఒకే డైరెక్షన్లో ఉండాలి. క్లోజింగ్ పాయింట్స్ షుడ్ బి ఇన్
సేమ్ డైరెక్షన్. డిఫరెంట్ డైరెక్షన్ ఉందనుకోండి ఇలా ట్విస్ట్ అవుతుంది, ఎందుకంటే మెటీరియల్ ఫ్లో అటు నుంచి వస్తుంది మెటీరియల్, ఇది ఇటు నుండి వస్తుంది, అప్పుడు ఏమవుతుంది ట్విస్ట్ అయిపోతుంది. సపోజ్ నాకు రెండు ఒకే డైరెక్షన్ ఉన్నాయనుకోండి, సపోజ్ ఇలాగే ఉందనుకోండి, యూ హ్యావ్ టు గెట్ యూనిఫామిటీ. అందుకని యూ హ్యావ్ టు చేంజ్ క్లోజింగ్ పాయింట్. చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేస్తాం? అక్కడ ఏంటంటే క్లోజింగ్ పాయింట్ జాగ్రత్త పెట్టుకోవాలి డైరెక్షన్కి. అక్కడ డైరెక్షన్స్ ఉంటాయి, క్లోజింగ్ పాయింట్స్ ఉంటాయి అనుకోండి, ఆ డైరెక్షన్ బట్టి జాగ్రత్త చూసుకోవాలి. అలాగే అవసరం లేదు, మనం పాయింట్ సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ దీనికైతే ఒకటే ఉంది పాయింట్ కనుక మనం మార్చడానికి ఉంటుంది, దీనికైతే ఉంది కనుక రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏముంది ఆప్షన్, రీప్లేస్ని పెట్టుకొని ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇది కూడా అప్వర్డ్స్ ఉంది, ఇది అప్వర్డ్స్ ఉంది, నో ప్రాబ్లం. దెన్ యూ హ్యావ్ టు క్లిక్ దిస్. వచ్చిందా? నేనేం చేశాను ఇక్కడ, ఈ క్లోజింగ్ పాయింట్ని ఒకే డైరెక్షన్లో ఒకే సైడ్ పెట్టుకున్నాను నేను. సపోజ్ క్లోజింగ్ పాయింట్ డైరెక్షన్ చేంజ్ చేశాను అనుకోండి, క్లోజింగ్ పాయింట్ ఇంపార్టెంట్, డైరెక్షన్ కూడా ఇంపార్టెంట్. ఇది ట్విస్ట్ అయిపోయింది ఇక్కడ లోపలికి. అందుకని ఎప్పుడు కూడా చూసుకోండి, డైరెక్షన్ చూసుకోవాలి, క్లోజింగ్ పాయింట్ చూసుకోవాలి. ఎక్కువగా మీకు మల్టీ సెక్షన్ ఫెయిల్డ్ అవడానికి కారణం ఏంటంటే క్లోజింగ్ పాయింట్, సెలక్షన్ ఆఫ్ క్లోజింగ్ పాయింట్, డైరెక్షన్ ఆఫ్, ఆ రెండు సరిగ్గా చాలా మంది చేయరు. అక్కడే మనకి మల్టీ సెక్షన్ ఫెయిల్ అయిపోతుంది. ఓకేనా? సరే, అయిందా లేదా? ఈ విధంగా మీరు మల్టీ సెక్షన్ సాలిడ్ క్రియేట్ చేస్తారు. ఇందులో మనం చేసినా కూడా కొంచెం ఇంకా ట్విస్ట్ ఉంది కదా, కరెక్ట్గా కొంచెం ట్విస్ట్ ఉంది. అప్పుడు ట్విస్ట్ని మనం చేంజ్ చేయాలంటే యూ హ్యావ్ టు యూజ్ అనదర్ మెథడ్. ఇంకో మెథడ్ ఉంది, ఏంటంటే రెక్టాంగిల్కి 4 సెగ్మెంట్స్ ఉన్నాయి, అట్లనే సర్కిల్ని కూడా 4 సెగ్మెంట్స్ కన్వర్ట్ చేస్తాం అనుకో, అటు 4 ఆర్ట్స్కి అప్పుడు 4 పాయింట్స్ వస్తాయి కదా, ఆ పాయింట్ ఈ పాయింట్ కనెక్ట్ చేసుకుంటూ మనం చేయొచ్చు. అసలు క్రియోలు అలా చేస్తారు. అర్థమైందా? ఆ మెథడ్ ఉంది ఇందులో, బట్టిసెస్ అనే మెథడ్ ఉంటుంది, చూపిస్తానా? అదవుతుందా మీకు? ఒక లైన్ లాంటి తీసుకున్నా, రిఫరెన్స్ లైన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దీని రిఫరెన్స్ కింద కన్వర్ట్ చేస్తాను. అయ్యా ఇలా తీసుకున్నా 2 రిఫరెన్స్ లైన్స్, ఈ లైన్స్ బేస్ చేసుకుని దీన్ని కట్ చేస్తాను. కట్ చేయడానికి వీ హ్యావ్ టు యూజ్ వన్ ఆప్షన్ దట్ ఈజ్ నోన్ యాజ్ బ్రేక్. బ్రేక్ చేయాలి, నేను డబుల్ క్లిక్ చేస్తాను. ఫస్ట్ ఎలిమెంట్ టు బ్రేక్, ఇది బ్రేకింగ్ ఎలిమెంట్, ఎలిమెంట్ టు బ్రేక్, బ్రేకింగ్ ఎలిమెంట్, ఎలిమెంట్ టు బ్రేక్, బ్రేకింగ్ ఎలిమెంట్, నెక్స్ట్ ఎలిమెంట్ టు బ్రేక్, బ్రేకింగ్ ఎలిమెంట్, లైక్ దిస్ వచ్చేసింది. అయినాయా? 1 2 3 4 5 వచ్చేసాయి. మనం 4 స్టార్ట్ చేస్తే 5 వచ్చింది, ఎందుకు ఆల్రెడీ క్లోజింగ్ పాయింట్ ఉంది కదా, అదే ఇక్కడ మూవ్ అయిపోయింది. సపోజ్ మనకి 4 ఉండాలి, ఒక దాన్ని డిలీట్ చేసేసి దీన్ని కనెక్ట్ చేసుకుందాం, ఎక్స్టెండ్ చేసుకుందాం. ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకుందాం. అంటే 4 కింద కన్వర్ట్ చేయాలి అంతే, మీరు ఎలా చేస్తాం వేరే సంగతి. అది 4 కన్వర్ట్ చేస్తాం, నాకు ఎగ్జాక్ట్గా రావాలి. సపోజ్ ట్విస్ట్ ఉన్నా పర్లేదంటే రేషియల్ డైరెక్ట్గా ఇచ్చేవచ్చు క్లోజింగ్ పాయింట్ చూసుకొని. లేదు నాకు ఎగ్జాక్ట్ షేప్ రావాలంటే దెన్ యూ హ్యావ్ టు యూజ్ దిస్ మెథడ్. ఈ మెథడ్ ఎలా చేస్తారంటే, ఈ మెథడ్ నేమ్ అంటారు చెప్తాను, కప్లింగ్లో ఉంటుంది ఆ మెథడ్ కూడా. దిస్ వన్ అండ్ దిస్ వన్. ఇప్పుడు ఏం చేయాలి, ముందు చేంజ్ చేసుకోవాల్సిందే క్లోజింగ్ పాయింట్. క్లోజింగ్ పాయింట్ చేంజ్, సపోజ్ క్లోజింగ్ పాయింట్ నేను చేంజ్ చేస్తాను, ఇక్కడికి చేంజ్ చేసుకున్నా. తర్వాత కప్లింగ్లోకి వెళ్దాం. సపోజ్ కప్లింగ్ రేషియో ఇచ్చారనుకోండి, వచ్చిందా? ఇంకా వచ్చింది, కానీ లైన్స్ డిఫరెంట్ వస్తున్నాయి. లైన్స్ అలా ఉండకూడదు అన్నారనుకోండి, వీ హ్యావ్ టు యూజ్ అనదర్ మెథడ్ దట్ ఈజ్ నోన్ యాజ్ వర్టిసెస్. ఏ మెథడ్ ఇది? వర్టిసెస్. చూసుకోండి ఎలా ఉంటుంది ఏంది కథ అనేది. సపోజ్ దీన్ని మారుద్దాం, ఈ పాయింట్ పెట్టుకున్నా, అలా ఉంచాను సార్. ఇప్పుడు మీరు కప్లింగ్లో నాకు ఎగ్జాక్ట్ ఉండాలంటే వీ హ్యావ్ టు యూజ్ వర్టిసెస్. ఈ మెథడ్ యూజ్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, ఒక కప్లింగ్ కర్వ్ డ్రా చేస్తాం అన్నమాట, ఫ్రమ్ దేర్ టు ఇయర్ లైక్ దిస్.
ఇలా డ్రా చేస్తే యూ హ్యావ్ టు గెట్ ఎగ్జాక్ట్ షేప్ అండ్ సైజ్ లైక్ దిస్. అంటే ఎప్పుడైనా సరే ఎగ్జాక్ట్ రావాలనుకోండి వీ హ్యావ్ టు యూజ్ వర్సెస్ మెథడ్ మల్టీ సెక్షన్. అంటే నాకు డిఫరెంట్ ప్రాసెస్ అంటే యూ హ్యావ్ టు యూజ్ రేషియో అది యూజ్ చేస్తారు. కాకపోతే ఈ రెండు ఎప్పుడు యూజ్ చేస్తా అంటే రేషియో కానీ వర్సెస్ కానీ ఎప్పుడు యూజ్ చేయాలి వెన్ ఎవర్ యూ సెలెక్టింగ్ ది డిస్సిమిలర్ ప్రాసెస్. డిస్సిమిలర్ అయితే అర్ మెథడ్ యూజ్ చేస్తాం. సేమ్ ఉన్నాయి అనుకోండి ఇంకో మెథడ్ ఉంటే నెక్స్ట్ మెథడ్ డిస్సిమిలర్ అంటే ఏంటి? సిమిలర్ కానీ డిస్సిమిలర్. సరేనా? మోహన్ నవీన అర్థమైందా? సరే అర్థమైంది. మల్టీ సెక్షన్ అది నెక్స్ట్ డేజ్ చూపిస్తాను చేస్తే అర్థమవుతుంది బాగా. అంటే మీరు చేసిన ఎక్సర్సైజ్ చూపిస్తాను. కష్టపడద్దు మీరు, దాని కొత్త ఆప్షన్ చెప్తాను అప్పుడు. సరే ఈ విధంగా మనం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు రెక్టాంగిల్, ఇది సర్కిల్ కాకుండా స్మాల్ రెక్టాంగిల్ ఉందా, అప్పుడు ఏం చేయాలి? సపోజ్ ఐఎమ్ హ్యావింగ్ ది స్మాల్ రెక్టాంగిల్ లైక్ దిస్. ఇలా ఉందనుకోండి, మరి ఇప్పుడు ఏ మెథడ్ యూజ్ చేస్తాం? ఇవి సిమిలరే కదా, డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. అదే మెథడ్ ఉంటుంది. ఏ మెథడ్ ఉందో సిమిలర్ ఇస్తే కర్వేచర్. అంటే సిమిలర్ ఇచ్చినప్పుడు టాంజెన్షియల్ అయిన ఒకలా ఉంటుంది, టాంజెన్షియల్ దాని కర్వేచర్ ఒకలా ఉంటుంది. ఇవి ఎక్కడ వస్తాయి టాంజెన్షియల్ కర్వేచర్ అంటే ఈ కప్లింగ్ ఉంది కదా, ఈ కనెక్టివిటీ, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి కనెక్టెడ్ ఫ్రమ్ దట్ పాయింట్ టు దిస్ పాయింట్ అనేది టాంజెన్షియల్ వచ్చి కర్వేచర్కి రావాలి. అది మనకు అనిపించగానే కలిసిపోతాయి. అంటే ఎప్పుడు డిఫరెన్స్ తెలియాలంటే మీకు రేషియో ఇచ్చామనుకోండి, రేషియో ఇస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. రేషియో ఇచ్చాను చూడండి, ఈ పాయింట్ ఇలా వెళ్ళిపోయింది, ఈ పాయింట్ ఇలా వెళ్ళిపోయింది. అలా కాకుండా ఆ పాయింట్ అక్కడ నుంచి ఇలా రావాలి, ఇది ఇక్కడ నుంచి ఇలా రావాలి, ఈ రెండు కనెక్ట్ అవ్వాలి. లేకపోతే దేనికి అదే ట్రైన్ వెళ్ళి వెళ్ళిపోతుంది. ఆ పట్టాల మీద అది, ఈ పట్టాల మీద ఇది. అది రేషియో. ఏం సరే కూర్చోవా, ఏమైంది? అలవాటు చేసుకోవాలా, కాలు పెట్టుకోవాలా? నేనే నిల్చుంటున్నాను, మీకేమో కాలు కొంచెం పెట్టుకొని కూర్చున్నారు. అది కూడా సరే అర్థమైంది కదా. అందుకని మీరు ఏంటంటే ఫర్ సిమిలర్ క్రాస్ సెక్షన్స్ వీ హ్యావ్ టు యూజ్ దీస్ టూ మెథడ్ గుర్తుపెట్టుకోండి. డిస్సిమిలర్ అయితే ఫస్ట్ వన్ లాస్ట్ వన్ రేషియో అండ్ వర్సెస్. సిమిలర్ అయితే రెండు యూజ్ చేస్తారు. ఇది బాగుంటుంది కదా. సరే, ఇంకా అందులో మీరు యూజ్ చేయని ఆప్షన్స్ కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మల్టీ సెక్షన్ సాలిడ్ అంటే ఒక ఇష్టం అన్నమాట. కాంప్లెక్స్ ఉంటే నాకు ఇష్టం. సింపుల్గా ఉన్నాయి అనుకోండి బాబు, సరే రెక్టాంగిల్ డ్రా చేసాము. సపోజ్ ఐఎమ్ సెలెక్టింగ్ ఎంత రెక్టాంగిల్, ఈ రెండు రెక్టాంగిల్ ఉన్నాయి అనుకోండి, మీరు ఏం చేస్తారు? డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది, అంతే కదా. ఇలా కనెక్ట్ అయింది. నాకు అలా కాదు సార్, నాకు ఇలా కనెక్ట్ అవ్వాలి, ఒక షేప్లో కనెక్ట్ అవ్వాలి అంటాం. బాగా చేసాడా పోతాది ఈరోజు. నాకు ఎలా రావాలి, బాగుంటుంది చేస్తే. నాకు ఎలా రావాలి, ఇలా కనెక్ట్ అవ్వాలి, ఒక షేప్లో రావాలి. అప్పుడు ఎలా చేస్తాం? పాత్ ఇస్తారా? పాత్ని ఏమంటారు? These are known as
గైడ్స్ అనేవి డిఫైన్ చేస్తాం. ఎలా డిఫైన్ చేస్తాం ఏదైనా చెప్తాం. షేప్ డిఫైన్ చేయడానికి అంటే దీని ఏంటంటే బౌండరీ షేప్ డిఫైన్ చేయడానికి హౌ ఇట్ యూస్ ఏది చేయాలి అంటే ఏం చేస్తాం. గైడ్ చేయాలంటే ఇక్కడ నుంచి ఇది కనెక్ట్ అవ్వాలి. ఎలా కనెక్ట్ చేస్తాము అంటే ప్లేన్ తీసుకోవాలి. ఏ ప్లేన్ తీసుకోవాలి? అది ఏ డేటమ్ ప్లేన్? అక్కడ 3 ఉన్నాయి కదా, XY, YZ, ZX. XY, ZX. కొంచెం ZX తీసుకున్నాం అనుకో, YX తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏం చేయాలి? కనెక్ట్ చేయాలి. అప్పుడు మన షేప్ ఎలా వస్తుంది? కిందకు వస్తుంది కానీ సైడ్కి రాదు. ఇప్పుడు ఇలా తీసుకున్నాం అనుకోమా, ఎలాగ వస్తుంది నీకు? నాకు సైడ్ నుంచి రావాలి. సైడ్ నుంచి రావాలంటే నువ్వు కాంప్రమైజ్ అయిపోయి నువ్వే చేస్తావు, అంత కాంప్రమైజ్ అయిపోతాను ఎదురు వచ్చేస్తుందన్న కాదు కదా. మనం చేయాల్సిందే టాప్ ప్లేన్ తీసుకోవాలి. కానీ టాప్ ప్లేన్ కూడా కాదు, ఇంకా చెప్తాను. సరే, ఇలా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా డ్రా చేశాను. కనెక్ట్ అవ్వలేదు. కనెక్ట్ అవ్వకపోతే ఏమవుద్ది? దిస్ వన్ అండ్ దిస్ వన్ చూసాం, డైరెక్షన్ సరిపోయింది కదా. నెక్స్ట్ గైడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ హైలైట్ చేసుకొని ఈ సెలెక్ట్ చేశాను అనుకోండి, ఏమైంది? ద గైడ్ డస్ నాట్ ఇంటర్సెక్ట్ విత్ వన్ ప్రొఫైల్. అండ్ ప్రొఫైల్ ఇంటర్సెక్ట్ అవ్వలేదు. వన్ ప్రొఫైల్ కదా, ఎన్ని ప్రొఫైల్స్ అయినా ఇంటర్సెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇంటర్సెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? కోన్సైడ్ చేశాను. అసలు కోన్సైడ్ అయిందా? అవ్వలేదు కదా. యాక్చువల్గా దిస్ ఈజ్ నాట్ రైట్ వే టు సెలెక్ట్ ది ప్లేన్. హౌ టు సెలెక్ట్ ది ప్లేన్ means you have to create plane such a way that two cross section, the two cross sections should be lies on that created plane. You have to create plane such a way that the two cross sections should be lies on that plane. అంటే రెండు క్రాస్ సెక్షన్స్ ఆ ప్లేన్ కనెక్ట్ అయితే తీసుకోవాలి. ఏ ఆప్షన్ తీసుకుంటాం? ఆ ప్లేన్లోకి వెళ్ళి దిస్ వన్ అండ్ దిస్ వన్ ఒక ఆప్షన్ ఉంది. అంటే మీకు చెప్పలేదు కానీ మీరు చేయలేదు కనుక నేను అడగలేదు, ఇంకా చూసి వెళ్ళలేదు లోపలికి. లేకపోతే ఇదే చేస్తాం, త్రూ 2 lines. నేను చెప్పాను ఆప్షన్, కాకపోతే మీకు గుర్తుంటుంది కదా, అందుకు నేనే చేస్తున్నా. లేకపోతే క్వశ్చన్ అడిగేవాడిని కాసేపు అలాగా చూసేవాడు మనందరినీ. త్రూ 2 lines. అర్థమైందా? అంటే అది అప్లికేషన్స్ ఒక్కొక్కదానికి ఇలా ఉంటుంది అని అవి ఉంటే మనం చూపిస్తున్నాను నేను. అర్థమైందా? మీకు చెప్పిన వాటిని రిపీట్ చేస్తున్న అప్లికేషన్స్ ఎలా ఉంటాయని. ఎక్కడ వస్తాయి సార్ అప్లికేషన్స్ అడగారు కదా ప్లేన్ గురించి ఎవరు కానీ. ఇతనే అనుకుంటా. ప్లేన్ ఎక్కడ వస్తుంది అప్లికేషన్? ఎలాగో వస్తాయి. ఎలా వస్తాయంటే ఎట్లా వస్తాయి. అప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని మీరు స్కెచ్లోకి పోయి మాట పొజిషన్ స్కెచ్ మార్చుకొని ఉండాలి. దెన్ యూ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ వన్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దెన్ యూ హ్యావ్ టు డూ కోఇన్సిడెన్స్. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కోఇన్సైడ్ చేసేసుకోండి. నెక్స్ట్ యూ హ్యావ్ టు డూ ది కోఇన్సిడెన్స్ ఫర్ దిస్ వన్ ఆల్సో. ఏటమ్మా? గీస్తే అవుతుంది, నీ కనెక్ట్ అవ్వదు ఎన్ఎక్స్ లాగా కొన్నిసార్లు. అదేవిధంగా 3Dకి అయితే కనెక్ట్ అవ్వదు. 2Dలోనే ఉందనుకో పాయింట్ ఆల్రెడీ తీసుకుంటుంది. 3D కదా మనం చేయాలి. సరే, ఇలా చేసిన తర్వాత ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్, సెకండ్ వన్. ఓకే, ముందు క్రియేట్ అవుతుందో చూడండి ఒకసారి. లేదంటే ఎర్రర్ వచ్చింది అనుకో, ఎక్కడ ఎర్రర్ వచ్చిందో తెలియదు లాస్ట్ వరకు. అందుకని ఫస్ట్లోనే యూ హ్యావ్ టు చెక్ వెదర్ ఇట్ గోయింగ్ టు బి క్రియేటెడ్ ఆర్ నాట్. దెన్ యూ హ్యావ్ టు కమ్ టు ది గైడ్స్. ఇక్కడ హైలైట్ చేసుకొని దీన్ని సెలెక్ట్ చేయండి. వచ్చిందా? అంటే గైడ్ డిఫైన్ చేస్తుంది మనకి. అంటే ఒక గైడ్ ఇవ్వచ్చా, 2 ఇవ్వడానికి అవ్వదు అంటే 2 కూడా ఇవ్వచ్చు. సపోజ్ నేను ఇంకోటి ఇస్తున్నాను అనుకోండి, ఇంకో ప్లేన్ అంటే ఇంకో స్కెచ్లో వేయాలి. ఒక గైడ్లో రెండు గైడ్స్. సపోజ్ యూఆర్ హ్యావింగ్ 2 గైడ్స్, షుడ్ నాట్ క్రియేట్ 2 గైడ్స్ ఇన్ సేమ్ స్కెచ్. డిఫరెంట్ స్కెచ్లో క్రియేట్ చేయాలి.
రెండు తీసుకున్నాం కమ్మా, అది ఎర్ర వస్తుంది మీకు. ఆ? అది ఏం చేస్తుందంటే, ఎవరన్నా రెండు తీసుకుంటే అయిపోదా అని, జగదీపే కదా. ఆ? ఆ? నువ్వు మంచిది ఒకటే, రెండు తీసుకుంటే తిడుతుంది ఇమీడియట్గా, నువ్వు ఎన్ని తీసుకున్నావు రెండు అనేది. అది ఒకటే తీసుకోమంటుంది. మనం రెండు తీసుకుంటున్నాం. రెండు తీసుకుంటే షుడ్ నాట్ సెలెక్ట్ ఆప్షన్స్ ఎర్రర్ అని వచ్చేసి ఏదో మెసేజ్ వస్తుంది పెద్దది, చదవడానికి ఓపిక ఉంటుంది మనకి, అది కష్టం అనమాట. అందుకనే బెటర్ టు హ్యావ్ టు సెలెక్ట్ వన్ ఓన్ సింగిల్ స్కెచ్. ఓకే, సర్ఫేస్లో అయితే అది చూడాలి, పడుకోకుండా ఇంకేం వస్తుంది, ఇంకేం రాదు అక్కడ. నెక్స్ట్ సీన్ ఏమవుద్దని ఇప్పుడు సస్పెన్స్ సినిమా ఇది, ఈ మూవీ సస్పెన్స్, ఆ ట్విస్ట్ మిస్ అయిపోతారు. ఇంకో పడుకున్నారు అనుకోండి, నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోతే ఆ ట్విస్ట్ అనేది మిస్ అయిపోతే అది అంతేగాని ఇప్పుడే క్లైమాక్స్ సార్ అంటే అడగద్దు మీరు. ఇలా అయిన తర్వాత గైడ్ సెలెక్ట్ చేయండి, ఇలా క్లిక్ చేయండి, ఇలా వచ్చింది. సపోజ్ ఇంకో గైడ్ సెలెక్ట్ చేసాం అనుకో, ఇలా వస్తుంది. అంటే ఒక్క స్కెచ్లో ఒకటే డ్రా చేయగలుగుతాం, అది గుర్తుపెట్టుకో. అదే నా ఆప్షన్ మీరు యూజ్ చేసి ఉంటారు ఎన్ఎస్లో. గైడ్ వచ్చింది కదా, ఇంకోటి సెలెక్ట్ చేశాను కదా. మూడు ఇచ్చామంటే ఇక్కడ ఇవ్వచ్చు పైన, ఎన్ని పాయింట్లు ఛాన్స్ ఉంటుందో చేసుకోవచ్చు. నాలుగు ఉన్నాయి కదా, నాలుగు ఉంటాయి. ఇది రెక్టాంగిల్ ఏదో 4 సైడ్స్ ఉన్నాయి, 4 తీసుకోవచ్చు. అర్థమైందా? తీసుకోవచ్చు, కాకపోతే కొంచెం ట్విస్ట్ అవుద్ది, మీకు ఈజీగా అర్థం అవ్వడానికి రెక్టాంగిల్ తీసుకున్నా. ఒకే ప్లేన్ తీసుకున్నా, అక్కడ ఒకే స్కెచ్ తీసుకోలేదు కదా, అది అంటున్నా నేను. saying that you should not create guide cover single sketch. సరే, నాకు చాలా టైం అయిపోతుంది ఇక్కడ నాకు. ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాం, అర్థమైంది కదా. ఆ? అవుతుంది కదా, రికార్డ్ అవుతుంది. మీరు కూడా అటెన్షన్లో చదువు, నేను కూడా చూసుకోవాలి అది. మనం ఇలా క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని పక్కన పెడతాను కాసేపు, ఇలా చేస్తాను. ఫస్ట్ దీన్ని కొంచెం టెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది కమాండ్ అని చెప్పి కొంచెం ఎక్కువ చెప్తున్నాను దీన్ని. సరే, గైడ్ కర్వ్ అని చెప్పి దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సరే, సెలెక్ట్ చేసిన తర్వాత దీని ఫ్రంట్ వ్యూ ఏది అలా చెప్తారు మీరు, ఫ్రంట్ వ్యూ ఇది చెప్తారా? సపోజ్ ఇది చెప్తారు ఫ్రంట్ అనేది, అంటే ఎక్కువ మెటీరియల్ మనం ఎక్కడ ఉందో అది ఫ్రంట్ వ్యూ చెప్తాం. మనం ఫ్రంట్లో డ్రా చేసినా కూడా సమ్ టైమ్స్ షుడ్ నాట్ సే దిస్ ఈజ్ ఫ్రంట్ వ్యూ, ఇది ఫ్రంట్ యాక్చువల్గా మనకి ఎన్ఎక్స్ ప్రకారం, యాజ్ పర్ ఎన్ఎక్స్ దిస్ ఇస్ ఫ్రంట్, కానీ చెప్పలేం కదా ఇది ఫ్రంట్ అని కనిపించట్లేదు కదా మనకి. అప్పుడు ఏం చెప్పాలి మీరు, ఇలా సైడ్ వ్యూ చెప్పుకోవాలి, టోటల్ లెంత్ కనిపిస్తుందని. ఎప్పుడు టాప్ వ్యూని చూపించకూడదు మనం, ఏదో సైడ్ వ్యూ కానీ ఫ్రంట్ వ్యూ మనకు కనిపించేది ఫ్రంట్ కానీ చెప్పుకోవాలి. అంటే ఇక్కడ మనం ఫ్రంట్ అని చెప్పుకోవాలి దాన్ని, అంటే టోటల్ లెంత్ కనిపిస్తుందని. కానీ షేప్ కనిపిస్తుంది దానికి, టాప్ వ్యూ చూడండి షేప్ కనిపిస్తుంది, కానీ ఫ్రంట్ వ్యూలో కనిపించట్లేదు. నాకు ఎలా ఉండాలంటే ఒక షేప్ కనిపించాలి, ఎందుకంటే గైడ్ డిఫైన్స్ ది నాట్ ఎంటైర్ షేప్ అండ్ డైరెక్షన్. గైడ్ షేప్ డైరెక్షన్ డిఫైన్ చేయట్లేదు, ఏం డిఫైన్ చేస్తుంది ఇక్కడ, బౌండరీ డిఫైన్ చేస్తుంది. గైడ్ డిఫైన్స్ బౌండరీ, నాట్ ఎంటైర్ షేప్ అండ్ డైరెక్షన్. మరి ఎంటైర్ షేప్ డైరెక్షన్ డిఫైన్ చేస్తుంది, షేప్ డైరెక్షన్ డిఫైన్ చేసేదాన్ని ఏమంటారు. ఇప్పుడు బాడీ ఉంది, ఈ బాడీలో నేను స్ట్రైట్గా ఉండాలి, బెండ్ అవ్వాలి, ఏం డిఫైన్ చేస్తుంది, బ్యాక్ బోన్, దాన్ని ఏమంటాం మనం స్పైన్. అట్లానే మనకి కర్వ్స్ లో కూడా which curve is going to define the entire shape and direction, the curve is known as spine. Spine, not spline, spine. Different one, spine. Spine defines the shape and direction. Guide defines the boundary. Okay, and కొన్నిసార్లు అడుగుతుంది డిఫరెన్స్ అడుగుతారు, వాట్ డిఫరెన్స్ బిట్వీన్ ది గైడ్ అండ్ స్పైన్ ఇన్ మల్టీ సెక్షన్ కలర్ అంటే మనం చెప్పుకోవాలి. స్పైన్ డిఫైన్స్ ది
shape and direction. Guide defines the boundary. చూద్దాం ఎలా డిఫైన్ చేస్తుందో నేను బౌండరీ. మరి అంటే షేప్ డిఫైన్ చేయాలనుకోండి, మనం కొత్త కర్వ్ తీసుకుందాం. ఇప్పుడు నేను కాసేపు వైట్ చేస్తాను. అది ఎలా ఉండాలంటే రెండు క్రాస్ సెక్షన్స్ నార్మల్గా ఒక కర్వ్ డ్రా చేద్దాం. ఇట్లా నేను కర్వ్ని ఇలా డ్రా చేస్తున్నా. ఇది కోన్సిడర్ అవసరం లేదు. నో నీడ్ టు కోన్సిడర్ విత్ క్రాస్ సెక్షన్స్. ఇప్పుడు డ్రా చేసిన తర్వాత సాల్వ్ చేసుకుని ఫస్ట్ వన్ సెకండ్ వన్ మామూలుగా ఇలా వచ్చింది. నౌ ఐ వాంట్ డిఫైన్ ది స్పైన్. ఇప్పుడు ఉంది కదా స్పైన్ అని డిఫైన్ చేస్తా. డిఫైన్ చేయగానే ఇలా షేప్ చేంజ్ చేయాలి కదా, అయిందా? ఇట్లా మనకి డైరెక్షన్ వచ్చింది. ఓకే సార్ నాకు అలా కాదు, మొత్తం ఈ స్పైన్ ఎంతవరకు ఉందో అంతవరకు రావాలి. ఇది చూడండి, ఇది ఎలాగుందంటే మీకు రిప్ కమాండ్ చూసారా? రిప్ కమాండ్ ఏంటి? ఆ కరువుని పాత అవుతూ షేప్ని ఫాలో అవుతుంది అంటే. కానీ అక్కడ ఏం చేస్తాం, ఒక్క క్రాస్ సెక్షన్ తీసుకున్నాం, ఇదంతా కూడా ఒక డైరెక్షన్ అయింది కదా. ఇక్కడ ఏం చేస్తున్నాం, సెలెక్ట్ మల్టిపుల్ క్రాస్ సెక్షన్ అంటే మల్టిపుల్ క్రాస్ సెక్షన్స్ ఫాలోయింగ్ ది డైరెక్షన్. అప్పుడు అది కూడా మనకి స్వీప్ కమాండ్లకు అవుద్ది కదా, అవుద్ది కదా. అంటే మనం ఎలా అనొచ్చు, వేరియబుల్ సెక్షన్ స్వీప్ అనొచ్చు. వేరియబుల్ చూపిస్తాను ఎలా చేయాలన్నది. ఏమా వెళ్ళు. అయితే లైట్ వేస్తే నిద్ర ఉండదు. లైట్ వేయాలా? నైట్ వేస్తేనే కొంచెం మీరందరూ కొంచెం యాక్టివ్గా ఉన్నట్టున్నారు. లైట్ ఆఫ్ చేయగానే ఈరోజు ఏదో చీకటి పడిపోయినట్టు ఇంకా నా మూడ్లోకి వెళ్ళిపోతున్నారు అందరూ. సరే ఇక్కడ ఏంటంటే అంటే డైరెక్షన్ రావాలనుకోండి, ఇది చూడండి, ఇక రీలిమిటేషన్స్ ఉన్నాయి. రీలిమిటేషన్స్ ఇది కంప్యూటర్ స్పై అంటే ఏం లేదు, మనకి ఆల్రెడీ క్యాల్కులేట్ చేసేది కర్వ్స్ మంచి, అది అవసరం లేదు. రీలిమిటేషన్ చూద్దాం. రీలిమిటేషన్ ఏంటంటే ఇది ఏమైంది, ఆన్లో ఉంది అంటే ఆన్లో ఉందంటే ఇక్కడికి ఆగిపోవాలి, ఇది ఇక్కడ ఆగిపోవాలి. మనకు ఆన్లో వద్దు, మనకు స్పైన్ ఎండ్ వరకు రావాలి. ఇది ఆఫ్ చేయండి కాసేపు, ఇక్కడ వరకు వచ్చింది. ఇది ఆఫ్ చేయండి, ఈ కర్వ్ ఎండ్ వరకు వస్తుంది. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా ఏంటంటే ఇది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, క్రాస్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇటువైపు నుండి క్రాస్ సెక్షన్ స్టార్ట్ ఎండ్ అయిపోయింది. ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ దోస్ క్రాస్ సెక్షన్స్. రీలిమిటేషన్స్ ఆఫ్, రీలిమిటేషన్స్ ఆఫ్ చేసేయండి, ఇలా వస్తాయి. అర్థమైందా? అంటే ఏంటి ఇది, స్వీప్ అవుతుంది అక్కడ, స్వీప్ విత్ వేరియబుల్ క్రాస్ సెక్షన్. వేరియబుల్ దీన్నే మనం సింపుల్ గా చెప్పాలంటే వేరియబుల్ సెక్షన్ స్వీప్ అవ్వచ్చు. వేరియబుల్ వేరియబుల్ ఇట్ ఇస్ పాసిబుల్ ఇన్ ఎన్ఎక్స్ క్యాట్ అంటే ఇట్ ఇస్ పాసిబుల్. ఎన్ఎక్స్ చేసారా వేరియబుల్ స్వీప్ అని చెప్పి సర్ఫేస్ లో ఉంటాయి, పార్ట్ లో వచ్చేసి అంటే పార్ట్ లో వచ్చేసి డైరెక్ట్ ఆప్షన్స్ ఇంకో మనం చూడాలి. డైరెక్ట్ చేస్తూ పంపించాలి, ఆప్షన్ వెతకాల, ఎక్స్ప్లోర్ చేయాలి. రకరకాల ప్రాంతాలు ఎక్స్ప్లోర్ చేస్తానే, ఎక్స్ప్లోర్ చేయాలి. ఏం చేస్తారు అర్థమైంది ఇది కమాండ్.
అర్థమైందా లేదా? రవితేజ. ఆ? ఇది కలర్ మనకి చెప్తాను అన్ని హైడ్ చేసి. ఇది మన పార్ట్లో ఉన్నామే, స్కెచ్లో కాదు, స్కెచ్లో ఉంటే అది. అవి పడుకుంటున్నాడు ఆయన. సరే. వెళ్ళదు అంతవరకు. సరే, అర్థమైంది ఇది, అర్థమైందా లేదా? సరే, దీన్ని నేను కొంచెం మీకు ఎక్సర్సైజ్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ మీరు చేసిన ఎక్సర్సైజే, సింపుల్ది. సరదలే అవా. సరే, నేను ఒక ఎక్సర్సైజ్ చూపిస్తాను, మీరు ఆల్రెడీ చేసిందే నాకు తెలిసి. ఇందులో ఏడా కుర్రోడు లేడా, బయటికి లేడా? బాబు ఆగండి అందరూ. లేదు, సరే, నో ప్రాబ్లం, కానీ మనం చేద్దాం. అంటే బాబు ఆగనా ఒకసారి, నేను చిన్న ఎక్సర్సైజ్ చూపిస్తాను మీకు ఎలా చేయాలంటే. ఆల్రెడీ మీరు చేసిందే ఇది. ఏమే, ఒక ఎలికల గరి చేశారా? చేశారు, ఎలికల గరి చేశారు కదా, దాన్ని చూపిస్తాను ఎలా చేస్తాం ఇందులో. జస్ట్ అది మొత్తం షేప్ చేయను, ఆ ఫ్లవర్ షేప్లో వచ్చేదని, ఎలికల వచ్చేసని చూపిస్తాను. దాంట్లో ఏం చేస్తారు మీరు ఎలకల గేర్లు చేసేటప్పుడు? ఇందులో ఎలా చేయాలి అదే ఆప్షన్స్ ఇది ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇందులో చేయలేదు, ఎక్స్ప్లోర్ చేయాలని ఆప్షన్ చూపిస్తాం, అది ఎలా చేస్తారు. అర్థమైందా? ఓకే. బాబు మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను ఈ డైలాగ్ని. వెన్ యూ నో ది లాజిక్, దెన్ ఓన్లీ యూ కెన్ ఫైండ్ మ్యాజిక్, అదర్వైజ్ ఎవ్రీథింగ్ విల్ బి ట్రాజిక్. రికార్డ్ అయిందా? అందుకనే మీకు ఏం చేయను కూడా, నాట్ ఓన్లీ హియర్ ఇట్ ఎనీవే. ఒక తమ్మే ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీరు నాట్ ఓన్లీ హియర్ ఎనీవేర్ యూ వాంట్ టు లెర్న్ ఎనీథింగ్, యూ హ్యావ్ టు లెర్న్ ఇన్ లాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. అర్థమైంది? లాజిక్ తెలిసింది అనుకోండి చాలు. ఓకే. చూపించవచ్చు, ఏదో ఒకటి చూపించవచ్చు, అంతేగాని ఏదో ఒకటి చూపించాలని చెప్పి ఏది పడితే చూపించవద్దు. ఏమి? సరే, మీకు ఏం గుర్తుందో చెప్పండి, నాకు డైమెన్షన్ నాకు గుర్తులేవు. మీకు ఏం గుర్తుండే? ఏంటి చెప్పండి ఒకసారి. ఎంత వచ్చింది? ఎంత వచ్చింది?
తేడా ఉంది. సరే ఉండండి. సరే ఇక్కడ ఉంది కదా, మీరు ఏం చేశారు అక్కడ ప్యాటర్న్ చేశారు, కానీ ఇక్కడ ప్యాటర్న్ అవ్వదు కదా మన స్కెచ్లో. మిర్రర్ చేసుకోవాలి. ఆ? ఏం కావాలి? ఇదేమన్నా బేరాలు ఆడుతారండి మీరేమన్నా? ఆ? కూరగాయల షాపుకి వెళ్ళి 3 ఇవ్వండి, 4 ఇవ్వండి, ఏంటి ఇది? ఆ? బాబు ఆగండి ఇంకా. ఆయన ఏదో పొరపాటున అంటాడు కుర్రోడు. నాకు డైమెన్షన్ తెలియవు, నేను చేస్తున్నాను రఫ్గా. ఈయన ఆల్రెడీ నేను చెప్పాను ఇది ఎలా చేయాలో. మీరు నిన్న గుర్తుపెట్టు. నేను చేస్తున్నా, అబ్జర్వ్ చేశారా? నేను మిర్రర్ చేస్తున్నా. సరే ఒకసారి చూద్దాం ఇది. ఇప్పుడు స్కెచ్ కన్స్ట్రైన్ ఎలా చెక్ చేస్తారు? గడి చెప్పమ్మా. స్కెచ్ సాల్వింగ్ స్టేటస్ ఇదేనా? అండర్ కన్స్ట్రైన్. ఏమైంది కన్స్ట్రైన్? ఉండిపోయింది కదా, దీన్ని కొంచెం మనం అది అయింది, కొంచెం ఎక్స్టెండ్ చేసేసి యూ హ్యావ్ టు డూ ట్రిమ్. చెక్ చేసుకోండి. ఇప్పుడు ఐసా కన్స్ట్రైన్ అయిపోయింది. వీళ్ళు ఎగ్జిట్ చేస్తాం. సరే మనకి ఇటువంటివి ఇంకో 2 రావాలి. సరే ఇక్కడ డేటమ్ ప్లేన్ పెట్టుకోవాలి. సమ్ డిస్టెన్స్లో యూ హ్యావ్ టు క్రియేట్ డేటమ్ ప్లేన్ లైక్ దిస్. ఎంత డిస్టెన్స్? సపోజ్ నాకు 50 ఇచ్చుకున్నా నేను. ఇచ్చుకుందా 50 డిస్టెన్స్ ఇది రావాలి. యాంగిల్ తెలియదు, అన్ని తిప్పుతాంలేవా. ఇలా తెచ్చిన తర్వాత ఇలా పెట్టుకున్నా ఇక్కడ. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ప్రొజెక్ట్ చేయాలి. గుడ్. మనం ఏం చేస్తాం, దాన్ని ప్రొజెక్ట్ చేద్దాం. ముందు సెలెక్ట్ చేద్దాం దీని అంతటిని. మొత్తం సెలెక్ట్ చేయడం. కనెక్ట్ కర్వా అటువంటి ఏం లేవు కదా చెప్తున్నా. సరే సెలెక్ట్ చేసుకుని యూ హ్యావ్ టు డూ ప్రొజెక్ట్. ఇలా ప్రొజెక్ట్ చేస్తే వచ్చిందా? అలా ఉంచిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు డూ స్కేల్. స్కేల్ ఎక్కడ ఉంటుంది? ఈ మిర్రర్లో సమ్ ఆపరేషన్ చేయడం. ఎల్లో కలర్ వచ్చింది, అది వైట్ అండర్ కన్స్ట్రైన్ చేసుకోవాలి. అండర్ కన్స్ట్రైన్ అంటే ఏం చేస్తాం? దీన్ని ఐసోలేట్ చేసిన తర్వాత దాన్ని వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఆప్షన్. ఇదేంటిది? రొటేట్. ఇందులోకి వెళ్ళిపోండి, రొటేట్ సెలెక్ట్ చేసుకోండి. డూప్లికేట్ కూడా ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు ఏం సెలెక్ట్ చేయాలి? సెంటర్ పాయింట్ సెలెక్ట్ చేయాలి. అడుగుతుంది కింద చదవండి ఒకసారి. సెంటర్ పాయింట్ అంటే ఇది దిస్ వన్ ఆర్ దిస్ వన్, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నో ప్రాబ్లం. సపోజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా దీన్ని, ఈ పాయింట్ని. ఏది? ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నా. యాంగిల్ ఎంత? 15. ఓకే, 15 degrees అయ్యింది. నెక్స్ట్ ఏది? స్కేల్ చేయాలి. అటే ఇప్పుడు ఇటు తిప్పుకోండి, నువ్వేమైంది? నెక్స్ట్ స్కేల్ అంటే స్కేల్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ పక్కన. స్కేల్లో వెళ్ళి
డూప్లికేట్ మోడ్ ఆఫ్ చేసేసుకోండి. మరి దానికి కూడా సెంటర్ పాయింట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దెన్ యూ హ్యావ్ టు యూస్ ఎంత స్కేల్ ఇవ్వాలి 0.75 కదా, అలాగ ఇచ్చుకోవాలి. అయిపోయిందా? ఇలా అయిపోయిందా? ఎగ్జిట్ అయిపోండి. నేను కన్స్ట్రైన్ చేయలేదు, జస్ట్ చూపిస్తున్నా ఆప్షన్స్ అన్నీ. నెక్స్ట్ ఇంకో ప్లేన్ తీసుకోవాలి. మీరు కన్స్ట్రైన్ చేసుకోవాలి కానీ నేను కన్స్ట్రైన్ చేయాలి. ఎంత డిస్టెన్స్ పెట్టుకున్నా దీన్ని ఇప్పుడు మనం మళ్ళీ ప్రొజెక్ట్ చేసుకోవాలి. ప్రొజెక్ట్ చేయాలంటే దేన్ని ప్రొజెక్ట్ చేయాలి? ఫస్ట్ దాన్ని కదా, అందుకని సెకండ్ దాన్ని మీరు హైడ్ చేశాను కాసేపు. ఈ ప్లేన్ కూడా హైడ్ చేసేసేయండి. సరే, ఇప్పుడు ఏమో స్కెచ్లోకి వెళ్తాం మనం. ఇలా స్కెచ్లోకి వెళ్ళి దెన్ యూ హ్యావ్ టు డూ ప్రొజెక్ట్ చేద్దాం మనం. దీన్ని ఏం చేస్తానంటే నేను మొత్తం సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి దీన్ని డీసెలెక్ట్ చేస్తాను. మళ్ళీ దీవి సెలెక్ట్ అయిపోతాయని. డీసెలెక్ట్ అంటే కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఐ ఆమ్ గోయింగ్ టు యూస్ ప్రొజెక్ట్. ఓకే, ప్రొజెక్ట్ అయ్యింది. నెక్స్ట్ ఐ విల్ డూ ఐసోలేట్. రీరూట్ ఎందుకంటే ఎక్కువ ప్రొఫైల్స్ ఉన్నాయి కదా, అందుకని రీరూట్ ఉంటుంది, ఎక్కువ లూప్స్ ఉన్నాయి అప్పటికే. దెన్ యూ హ్యావ్ టు యూస్ రొటేట్. అప్పుడు మనం ఏం చేస్తాం, సెంటర్ పాయింట్ ముందు పాయింట్ సెలెక్ట్ చేయాలి. ఇంకా 30 ఇవ్వాలి. 15 అయిపోయింది, 30. ఓకే, 30 అయ్యింది. నెక్స్ట్ స్కేల్ 0.5. ఓకే, ఈ విధంగా మనం చేస్తాం. నెక్స్ట్ ఎగ్జిట్ అయిపోయాం. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ దాన్ని సెకండ్ దాన్ని షో చేసుకోండి ఇక్కడ. ఓకే, దెన్ వీ హ్యావ్ టు యూజ్ మల్టీ సెక్షన్ సాలిడ్. గైడ్స్ ఏం అవసరం లేదు. అది ఫస్ట్, సెకండ్, థర్డ్ గైడ్ ఏం అవసరం లేదమ్మా. డైరెక్ట్ ఈ సిమిలర్ డిసిమిలర్ ప్రొఫైల్స్ సార్, సిమిలర్ ప్రొఫైల్స్ కదా, అందుకని ఇంకేం అవసరం లేదు మనకి. అది ఆటోమేటిక్ అదే ట్యాంజెన్స్ తీసేసుకుంటుంది ఇక్కడ. అర్థమైంది? మీరు గైడ్ సెలెక్ట్ చేయడము ఏం అవసరం లేదు, ఆటోమేటిక్గా వచ్చేసింది. తిరిగింది ఎందుకు తిరిగిందంటే మనం సరిగ్గా ప్రొఫైల్ మనం మెజర్మెంట్స్ సరిగ్గా ఇవ్వలేదమ్మా. ఎగ్జాక్ట్గా ఉన్న మెజర్మెంట్స్ నేను తీసుకోలేదు, అందుకని అలా వచ్చింది. సరేనా? ఇది లేదమ్మా. అంటే మనం సెలెక్ట్ కరెక్ట్గా తీసుకుంటూ వస్తాయి, ప్రాబ్లం లేదు. బ్రాండ్ ఆల్రెడీ ట్యాంజెన్సీలో ఉంది కదా, మనం ఇచ్చిన ట్యాంజెన్స్ ఇచ్చాం. ట్యాంజెన్స్ ఇస్తే క్యూబిక్ లాగే. పాయింట్ ఇచ్చామనుకోండి, రేషియో గట్ట ఏదైనా సరే అది లీనియర్గా వస్తుంది. అర్థమైంది? అది మల్టీ సెక్షన్. అర్థమైంది మల్టీ సెక్షన్ అనేది? సరే, ఇది మల్టీ సెక్షన్ సాలిడ్. సరే, నెక్స్ట్ వన్ ఈజ్ రిమూవ్ మల్టీ సెక్షన్. అయ్యా రిమూవ్ చేస్తుంది. ఏమా ఇది అందరు చేశారు కదా ఎన్ఎక్స్లో. సరే, నెక్స్ట్ బాబు చూడండి ఇక్కడ. నెక్స్ట్ కమ్ టు ది డ్రెస్అప్ ఫీచర్స్. అమ్మా ఏది? రిమూవ్ అమ్మా, రిమూవ్ మల్టీ సెక్షన్. ఇది యాడింగ్ చేశా కదా, ఒక సాలిడ్ క్రియేట్ చేసుకొని రిమూవ్ చేయడమే. ఏమా రిమూవ్ చేస్తారు అది. అది అంత పెద్ద అవసరం ఉండదు దానికంటేనే. రిమూవ్ చేసి చెప్తాను తర్వాత వేరే ఒకటి. ఓకే, నెక్స్ట్ ఇది ఫిలెట్స్. అవి డ్రెస్అప్ ఫీచర్స్లో ఫస్ట్ వన్ ఈజ్ ఫిలెట్ అంటే ఏంటి చెప్పాను కదన్నా. ఇంకా ఫిలెట్స్లో చాలా రకాలు ఉంటాయి. ఇది ఏంటి ఎడ్జ్ ఫిలెట్. అదే మీరు బ్లెండ్ అంటారు, ఎడ్జ్ బ్లెండ్ అంటాం కదా, ఎడ్జ్ ఫిలెట్. ఇది సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్టివ్ ఫిలెట్, ఎన్ని ఆబ్జెక్ట్స్ కావాలి, ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి అన్ని సెలెక్ట్ చేసుకోవడం. ఇంకా మీరు
దీనికి కంట్రోల్ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే మీరు కమాండ్లోకి వెళ్ళాలనుకోండి, నో నీడ్ టు సెలెక్ట్ ది కంట్రోల్ బటన్. ఇలా ఎన్ని ఎడ్జెస్ కావాలంటే అన్ని ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకుంటూ పోవడమే. ఇట్లా వచ్చేస్తుంది మీకు. సపోజ్ ఒక 20 ఇస్తానంటే ఇలా సెలెక్ట్ చేసుకోవడం. ఎడ్జ్ బ్లెండ్ అంటే ఎడ్జ్ ఫిల్లెట్ ఇక్కడ. సరే ఉండు వెళ్దాం, కంగారు అవద్దు. 1 by 1 వెళ్దాం. సపోజ్ కొన్ని ఆప్షన్స్ చెప్తాను ఇందులో. సపోజ్ ఇలా ఫిలెట్ ఉంది ఇక్కడ అప్లికేషన్ అనమాట, ప్రాక్టికల్ అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం. సపోజ్ ఐ వాంట్ టు గివ్ అండర్ ఫిలెట్ విత్ అండర్ రేడియస్. సపోజ్ నేను ఒక 10 రేడియస్ తోటి ఈ ఎడ్జ్కి ఫిలెట్ ఇస్తున్నా అనుకోండి. ఇప్పుడు ఏమైంది, ఈ సెలెక్ట్ అయింది రిమైనింగ్ కనెక్టెడ్ ఎడ్జెస్. కనెక్ట్ అంటే ఏ కనెక్షన్లో ఉంది, అది ట్యాంజెన్సీలో ఉంది. అక్కడ కనిపించింది అక్కడ. ఇక్కడ ట్యాంజెన్సీ ఉంది కదా. నాకేమవుతుంది, నీ ట్యాంజెన్సీ సెలెక్ట్ చేయలేదు, ఆటోమేటిక్ తీసుకుంది. ఇప్పుడు నాకేం కావాలి, వితౌట్ ట్యాంజెన్సీ ఐ వాంట్ టు సెలెక్ట్. ఇలా ఉంది కదా, ట్యాంజెన్సీ వద్దు నాకు అంటే దెన్ వీ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ ఆప్షన్. ఏంటిది, మినిమల్ పెట్టుకోండి. మినిమల్ ట్యాంజెన్సీ వద్దు అనుకుంటే మినిమల్ యూజ్ చేయాలి. మినిమల్ కాకపోతే ట్యాంజెన్సీ బాబు వినండి, ఏమి చెప్పండి, ఏమి చెప్పండి నాకు కూడా, నేను అవుతాను. బాబు సరే ఆపండి, ఇంకా మనం ఇప్పుడు చూద్దాం. సపోజ్ ఫిలెట్ అనేది ఏ ఫిలెట్ ముందే వాళ్ళు, వెర్టికల్ ఫిలెట్స్, హారిజాంటల్ ఫిలెట్ రెండు ఉంటాయి. వాట్ కైండ్ ఆఫ్ ఫిలెట్ యూ హ్యావ్ టు గివ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సపోజ్ వెర్టికల్ ఏంటి, ఇలా ఉందనుకోండి, ఎడ్జెస్ అని వెర్టికల్, హారిజాంటల్ అంటే దిస్ వన్. ఏది ముందు ఇస్తారు, వెర్టికల్ ఇస్తే హారిజాంటల్ ఇచ్చేసి అంటే సార్ ఒకసారి ఇచ్చేస్తావా. సపోజ్ ఎందుకంటే వెర్టికల్కి ఎక్కువ ఉంటుంది రేడియస్, హారిజాంటల్ తక్కువ ఉంటుంది. అవునా, వెర్టికల్కి ఎక్కువ ఉంటుంది రేడియస్, హారిజాంటల్ తక్కువ ఉంటుంది. మరి ఏది ముందు ఇవ్వాలి, వెర్టికల్ ఇవ్వాలి, హారిజాంటల్ ఇవ్వాలి. కానీ మీరు చేసేది ఏంటంటే ముందు ఏది పెద్ద ఎడ్జ్ కనిపిస్తుంది దానికి ఇచ్చేస్తారు ఫస్ట్. కానీ మనం నీకు తగ్గుతుంది సార్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు గివ్, గుర్తుపెట్టుకోండి, డిజైన్లో చాలా ఫండమెంటల్ రూల్ ఇది. యూ హ్యావ్ టు గివ్ వెర్టికల్ ఫిలెట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. వెర్టికల్ ఇవ్వాలి, తక్కువైన రేడియస్ తక్కువైనా సరే వెర్టికల్ ఇచ్చేసేయాలి. అంటే ఎందుకు ఇవ్వాలి చెప్తాను, అది కూడా రీజన్ ఉంది. మీరు వెర్టికల్ ఇచ్చుకోవాలి. ఇలా ఉందనుకోండి, దిస్ వన్ నా వెర్టికల్ ఒక 20 ఇచ్చాను అనుకోండి, ఇలా ఇచ్చాను. దెన్ యూ హ్యావ్ టు కమ్ టు ది హారిజాంటల్. ఇలా హారిజాంటల్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ట్యాంజెన్సీ తీసుకుంటుంది, అందుకని హారిజాంటల్ ఇవ్వాలి. ఇలా ఇచ్చారనుకోండి మీకు ఈజీ అవుతుంది. సపోజ్ దీనికి 10 ఇచ్చాను దీనికి, అప్పుడు ఇలా మీరు చేయొచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాం, ముందు పైన కనిపించి ఇస్తాం, తర్వాత వెర్టికల్ ఇస్తాం. అప్పుడు ఫిలెట్స్ సెలక్షన్ ఎక్కువైపోతుంది మనకి. ఏది పడితే ఇచ్చేస్తాం మనం. దాంతో సెలక్షన్ అటు ఇటు కాకుండా ఎలా పడితే రాదు. అందుకని దాని రూల్ ఉంటుంది, ఫస్ట్ ఏది ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు గో వెర్టికల్ ఫిలెట్స్, దెన్ హ్యావ్ టు కమ్ టు ది హారిజాంటల్. ఎందుకు ఇవ్వాలంటే హారిజాంటల్ ఆటోమేటిక్లీ సెలెక్ట్ ది ట్యాంజెన్సీ. ఆ ట్యాంజెన్సీ కంటిన్యూటీ తీసుకుంటుంది కనుక మనం వెర్టికల్ ఫస్ట్ ఇచ్చుకొని హారిజాంటల్ కూడా ట్రై చేయాలి. ఇది ప్లాస్టిక్ ప్రొడక్ట్ డిజైన్లో ఒక ఇంపార్టెంట్ రూల్ ఇది. అలాగే నువ్వు ఎక్కడ చేయను కాదు, ఇది తక్కువైనా సరే వెర్టికల్ తక్కువ ఉందనుకో నో ప్రాబ్లం. ఎప్పుడు కూడా ఆర్జీవన్ ఇచ్చినప్పుడు వెర్టికల్ ఏమన్నా ఇచ్చేసారు, అది ఆర్జీవన్ ఇచ్చానుకో ఎక్సెల్ వచ్చాయగానే ఆటోమేటిక్ అన్ని తీసుకుంటాను. వెర్టికల్ ఇచ్చామనుకో మనకి ఈజీ కదా. అప్పుడు ఆర్జీవన్ ఏమవుతాయి, ఒకసారి సెలక్షన్కి అయిపోతుంది మొత్తం అన్ని ఎగ్జెస్ బికాస్ ఆఫ్ ట్యాంజెన్సీ.
అందుకని ఎప్పుడు సెలెక్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏ పీరియడ్ కనిపిస్తుందని చెప్పి ఆ పీరియడ్ ఎక్స్ప్రెషన్ చేయకూడదు, అది చూసుకోండి. అందరికి వస్తాయి డౌట్స్ ఇప్పుడు. అడగండి, ఏమైంది? నో ప్రాబ్లం, అడగండి ఏమైనా. మనకి ఎప్పుడైనా సరే ఒక ఆబ్జెక్ట్ వెర్టికల్ ఆడి ఎలా చూస్తారా, కూడా ఆబ్జెక్ట్ పాయింట్ చూసుకోవాలి. అంతేగాని వ్యూలో ఎలా చూస్తాను బేస్ ఎక్కడ ఉంది అక్కడ వస్తుంది. అంతేగాని టేబుల్ తీసుకెళ్ళి ఎలా చూస్తుంటే టేబుల్ టేబుల్ ఎలా ఉంటే అలాగే చూడాలి మనం. లేదు అది నిజమే, మీరు అన్నది కరెక్ట్ అమ్మా. నేను ఉన్నది కరెక్టే. నేను సపోజ్ నేను కూడా అంటాను, సార్ నేను ఇలా చూస్తుంటే దానికి అప్పుడు నాకు అది ఆర్జెంట్ అయిపోతుంది, వెతికెళ్ళ ఉంటుంది అనొచ్చు. కాకపోతే మనం ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తాం మనం, ఏది ఉందనేది అలా చూసుకుంటూ రావాలి. అందుకని మీకు డ్రాయింగ్లో చెప్పిన ఫస్ట్లో ఫ్రంట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఫ్రంట్ ఎలా ఉంటుంది ఇవన్నీ. సరేనా? అది అయ్యా చెప్పు. లేదు, మీరు సరదాగా అడిగినా కొన్నిసార్లు డౌట్స్ జెన్యూన్ అవి, కాదన్ను, అర్థమైందా? కాకపోతే నేను ఏంటంటే జెన్యూన్ ఉంది, మీరు రిమెంబర్ చేసుకోవడానికి సరదాగా చెప్పేస్తుంటారు. అది అదే కదా. అదే యాక్చువల్గా ఇవన్నీ ఎప్పుడు క్లారిఫై చేయగలుగుతామంటే వెన్ ఎవర్ ఈజ్ హ్యావింగ్ ది ప్రాక్టికల్ థింగ్స్ మోర్, ఎక్స్ప్లోరింగ్ ప్రాక్టికల్ థింగ్స్ మోర్, దెన్ ఓన్లీ సరే. ఇప్పుడు మనం ఫిల్లెట్స్ ఇచ్చాం కదా, ఇప్పుడు ఫిల్లెట్ ఇచ్చినప్పుడు ఫిల్లెట్స్ని ఎలా యూజ్ చేయాలి, ఏది ఎన్ని రకాలుగా యూజ్ చేస్తాము అంటే చాలా అప్లికేషన్ ఉంటుంది ఫిల్లెట్లో. ఫిల్లెట్ ఏంటంటే ఎడ్జ్కి ఇస్తాం, ఆపేసాం, అంతవరకు ఆపేసాం మనం, ఇంకంతకంటే ఎక్స్ప్లోర్ చేయలేదు కదా, అంతే కదా బ్లెండ్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం వాట్ ఆర్ ది వేరియస్ ఆప్షన్స్ ఇన్ ఫిల్లెట్ అనేది. సపోజ్ మీరు ఇంకొంటాయి కానీ అన్నీ చెప్పలేను, కొన్ని చెప్తాను మీకు. మీరు ఫిల్లెట్ ఇచ్చారనుకోండి, ఫిల్లెట్ ఇలా ఇచ్చారు, బాగుంటుంది. ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదు. కోనిక్ అంటే కోనిక్ తెలుసు కదా, అవన్నీ అవసరం లేదు మనకి. మోర్లోకి వెళ్తాం, మోర్లోకి వెళ్తే ఏముంది, అడ్జస్ట్ కీప్, ఇది చూద్దాం. అడ్జస్ట్ కీప్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిల్లెట్ ఉంది, ఇస్తున్నారు. ఒక నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని ఒక క్యూబ్ క్రియేట్ చేస్తాను. సపోజ్ దీనికి ఒక డైమెన్షన్ ఇస్తాను, ఇక్కడ ఒక 100 ఇచ్చుకున్నా, ఇక్కడ ఈర్ ఆల్సో ఐఎమ్ గివింగ్ ది 100. ఇది కూడా 100 ఇచ్చాను, అప్పుడు క్యూబ్ అయిపోయింది కదా, ఇది క్యూబ్ అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, హౌ మచ్ ఈజ్ మ్యాక్సిమం రేడియస్ కెన్ అప్లై ఆన్ దిస్ ఎడ్జ్? హౌ మచ్ ఈజ్ ద మ్యాక్సిమం రేడియస్? 50. సపోజ్ 50 అంటే 100 ఇచ్చాను, 50 ఇద్దాం. 50 అంటే ఇంక ఎక్స్ట్రా ఇవ్వచ్చా లేదా? అండ్ ఎంతవరకు ఇవ్వచ్చు? అప్ టు 100, ఆ బౌండరీ పారామీటర్ వరకు ఇవ్వచ్చు. అర్థమైందా? మీరు సపోజ్ 100 ఇచ్చినా కూడా వస్తుంది. అయిపోయింది. అంటే మ్యాక్సిమం అంటుంది ఏంది, హౌ మచ్ ఈస్ ద మ్యాక్సిమం రేడియస్ అక్కడ అప్లై, అంతేగాని హౌ మచ్ ఈస్ ద సూటబుల్ రేడియస్ ఇన్ ఆర్డర్ టు గివ్ షోయింగ్ దట్ వన్ ఈజ్ బ్యూటిఫుల్ థింగ్ అని చెప్పడలేదు. అర్థమైందా? అది అంతే. ఏం అడిగాను నేను, హౌ మచ్ ఈస్ ద మ్యాక్సిమం రేడియస్, అంతే వచ్చి మనం అప్ టు బౌండరీ పారామీటర్, బౌండరీ వరకు ఇవ్వచ్చు అనమాట. మరి బియాండ్ ది బౌండరీ కెనాట్ అప్లైనా అంటే అట్లా కాదు. కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే ఎడ్జెస్ బియాండ్ ది బౌండరీ వాళ్ళకి వస్తుంది, మోర్ దెన్ దట్ ఆఫ్ ది బౌండరీ. ఇప్పుడు 100 ఉంది, 100 కంటే ఎక్కువ అవ్వడం ట్రై చేయాలి, అవుద్దా? 100 కంటే ఎక్కువ అవ్వదు. అంటే కొన్నిసార్లు ఎలా ఎగ్జాంపుల్ అంటే నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ డ్రాయింగ్ చేసి చూపిస్తాను.
ఇక్కడ ఉందనుకోండి ఒక ఎలిమెంట్, ఒక ప్లాస్టిక్ ఎలిమెంట్ ఏదో, ఇది ఒక మీకు 50 ఉంది సంథింగ్, ఇక్కడ 10 ఉంది అనుకోండి, మరి ఎంత వచ్చి బౌండరీ పారామీటర్ రేడియస్ ఫిలెట్ అయితే 10 వరకు వచ్చి 10 కన్నా ఎక్కువ కదా. ఎందుకు ఈ బౌండరీ 10 ఉంది, కానీ వాళ్ళు అడుగుతారు, ఎలా అడుగుతారంటే యూ హ్యావ్ టు క్రియేట్ 30 mm ఫిలెట్ క్లియర్ అంటారు. ఫిలెట్ లోనే కావాలి. ప్రాక్టికల్ యాక్చువల్లీ ప్రాక్టికల్గా ఉంటుంది. ప్రాక్టికల్లీ ఐ వాంట్ టు గివ్ లార్జ్ రేడియస్ ఫిలెట్ బియాండ్ దట్ ఆఫ్ వాటర్ బౌండరీ ఇస్ దేర్. ఐ వాంట్ టు క్రియేట్ లార్జ్ రేడియస్ ఫిలెట్. ఎలా క్రియేట్ చేయాలి అంటే నేను బియాండ్ ది బౌండరీ క్రియేషన్ ట్రై చేయాలి. అప్పుడు వీ హ్యావ్ టు యూజ్ వన్ ఇంపార్టెంట్ వండర్ఫుల్ ఆప్షన్ దట్ ఈస్ నోన్ యాజ్ ఎడ్జ్ టు కీప్. ఎడ్జ్ టు కీప్ యూజ్ చేయాలి. ఎందుకు? వెన్ ఎవర్ యూ వాంట్ యూజ్, గుర్తుపెట్టుకోండి, వెన్ ఎవర్ యూ వాంట్ టు క్రియేట్ లార్జ్ రేడియస్ ఫిలెట్స్, యూ హ్యావ్ టు యూజ్ ఎడ్జ్ టు కీప్. సపోజ్ నేను ఇక్కడ 120 ఇస్తున్న ఫిలెట్ అనగానే మీకు ఎర్రర్ వస్తుంది, ఇక్కడ రాదు. అప్పుడు ఎందుకు ఎర్రర్ వస్తుందంటే దీనికి కూడా లాజిక్ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, బౌండరీని కట్ చేయడం ట్రై చేస్తుంది, అది అవ్వదు. ఎందుకు? మనం ఎప్పుడు చేసిన ఫిలెట్ ఆ బౌండరీ టాంజెన్సీ మెయింటైన్ చేయడానికే చూస్తుంది, కానీ అది కట్ చేయడం ట్రై చేయదు. ఇప్పుడు నాకు ఏం చేయాలంటే ఐ వాంట్ టు క్రియేట్ ఫిలెట్ బట్ ఇట్ డోంట్ వాంట్ టు మెయింటైన్ టాంజెన్స్. ఆ టాంజెన్స్ అవసరం లేదు, నేను ఫిలెట్ని క్రియేట్ చేయాలి అన్నారనుకోండి, దెన్ వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఆప్షన్. ఏంటి? ఎడ్జ్ టు కీప్. ఇది సెలెక్ట్ చేసుకుంటాం, దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం, అప్పుడు క్రియేట్ అయిపోద్ది. అది 120 కాదు, 1000 ఇచ్చినా క్రియేట్ అయిపోద్ది. మీకే నాట్ ఓన్లీ ఇయర్, ఎన్ఎక్స్లో కూడా ఆప్షన్ ఉంది, మీరు ఎక్స్ప్లోర్ చేయలేదు కానీ అది ఎన్ఎక్స్లో కూడా ఉంది, డిఫరెంట్గా ఉంది ఆప్షన్. అదే నేను ఎక్స్ప్లోర్ చేసాను ఒకసారి డ్రాయింగ్ చేసేటప్పుడు, మోడల్ చేసేటప్పుడు ఒకసారి రాకపోతుంటే ఎడ్జెస్ కలెక్ట్ చేయగానే వచ్చింది పేజెస్. రెండు ఎక్సైజ్ ఇస్తాం తర్వాత మీకు తెలుసు, కానీ ఎన్ఎక్స్లో కావాలంటే చెప్తాను. అంటే చెప్తానమ్మా. ట్రిమ్ రిబ్బన్స్ అనేది ఏం లేదు. ఇప్పుడు మనం టాంజెన్స్ వద్దనుకుంటే ఏం చేసాం, అక్కడ మినిమల్ సెలెక్ట్ చేశాను, సేమ్ అదే ట్రిమ్ రిబ్బన్స్. అది చూపిస్తాను, ట్రిమ్ రిబ్బన్ అడిగే చెప్తాను అది కూడా. అదే ఎడ్జ్ టు కీప్ అనేది. సపోజ్ యూ వాంట్ టు గివ్ 3 ఫిలెట్స్ ఎట్ ఏ టైం. ఒక 3 ఫిలెట్ ఇచ్చాను ఒకేసారి, ఇక్కడ ఏమవుతుంది, ఇంటర్సెక్షన్లో ఎలా వస్తుంది, ఇంటర్సెక్షన్లో ఒక స్పియర్ అనేది క్రియేట్ అవుతుంది. అక్కడ స్మూత్ సర్ఫేస్, ఒక స్మూత్ టాంజెన్స్ సర్ఫేస్, దాన్నే టాంజెన్సీ ఓవర్లాపింగ్ సర్ఫేస్ అంటాను నేను. టాంజెన్సీ ఓవర్లాపింగ్. ఎందుకు? ఆ ఎడ్జ్, ఈ ఎడ్జ్, ఈ ఎడ్జ్, 3 ఎడ్జ్లు కూడా ఓవర్లాప్ అవుతుంది టాంజెన్సీ షేప్లో, అందుకని దట్ ఈస్ నోన్ యాజ్ టాంజెన్సీ ఓవర్లాపింగ్ ఎడ్జెస్. సెలెక్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది, 3 ఇక్కడ స్మూత్ ఎడ్జ్ ఫామ్ అవుతుంది. అర్థమైందా? నాకు స్మూత్ వద్దు, షార్ప్గా క్రియేట్ అవ్వాలి. అక్కడ షార్ప్గా క్రియేట్ అవ్వాలంటే దాన్ని వీ హ్యావ్ టు యూజ్ ఇవి ట్రిమ్ రిబ్బన్స్ యూజ్ చేయాలి. కానీ ఇక్కడ రాదు, ట్రిమ్ రిబ్బన్స్ యూజ్ చేసిన ఇది మినిమల్ యూజ్ చేస్తే వస్తుంది. యాక్చువల్లీ కంటిన్యూ యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే ఇది ఆఫ్ అయిపోద్ది. ట్రిమ్ రిబ్బన్స్ అంటే రెండు ఒకటే యాక్చువల్లీ, క్రియేట్ అవుతుంది. అయ్యిందే ఇక్కడ ట్రిమ్ రిబ్బన్స్ ఇచ్చినా మినిమల్ ఇచ్చినా ఒకటే. అండ్ ఇట్ అవాయిడ్స్ ది టాంజెన్సీ అట్ ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్లో టాంజెన్సీని అవాయిడ్ చేస్తుంది. దాని గురించనే మినిమల్ అంటే ఒకదాని చేసాము. అంటే ఇక్కడ మనకి ఇక 21లో ఏమొచ్చిందంటే చిన్న ప్రాబ్లం వచ్చింది. 20లో అవుతుంది అది ట్రిమ్ రిబ్బన్స్ యూజ్ చేయగానే. 21లో V5 or 21లో అక్కడ షార్ప్ రావట్లేదు, మినిమల్ యూజ్ చేస్తే వస్తుంది అది. కానీ మినిమల్ ట్రిమ్ రిబ్బన్స్ ఒకటేనమ్మా. ఇట్ అవాయిడ్స్ ది టాంజెన్స్, అది గుర్తుపెట్టుకోండి. ఇట్ అవాయిడ్స్ ది టాంజెన్స్. ఓకేనా? సరే, ఇక్కడ మన ఇది వచ్చిందా చెప్తాను. ఇది ఏమైంది అంటే మనకి షార్ప్ లేకుండా, స్మూత్ లేకుండా షార్ప్ క్రియేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ టు గెట్ ది
corner intersection of three fillets, you are finding some corner, intersection corner. That corner is known as blend corner. Blend corner. A corner formed by the intersection of fillets. Formed by intersection of fillets is known as intersection of fillets. Blend corner. ఎందుకంటే blend corner యూజ్ చేస్తాం చెప్తాం తర్వాత. Blend corner. Two are there, more than two. More than two. ఇక్కడైతే కార్నర్ కనిపిస్తుంది. ఇక్కడ అతను ట్రిమ్ రిబ్బన్ కనిపిస్తుంది, కాకపోతే ట్రిమ్ రిబ్బన్ ఆఫ్ చేసిన కార్నర్ కనిపించదు, వర్చువల్గా ఉంటుందని చెప్పడానికి ఉంటుంది. చార్జర్ పెట్టు. చార్జర్ ఉందా? సరేనమ్మా. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఎందుకు చెప్తాను దాన్ని కూడా బ్లెండ్ కార్నర్ ఏంది అనేది దాని తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఫిలెట్ ఇచ్చాం కదా ఇక్కడ. సపోజ్ ఫిలెట్ అనేది త్రూ అవుట్ మెయింటైన్ చేస్తుంది. సపోజ్ నాకు త్రూ అవుట్ వద్దు, సమ్ డిస్టెన్స్ వరకు ఫిలెట్ కావాలి, కొంతవరకు ఫిలెట్ కావాలి, మొత్తం వద్దు అనుకోండి, మీరు ఏం చేయాలి, ఒక లిమిట్ డిఫైన్ చేయాలి. నాకు ఎంతవరకు ఫిలెట్ కావాలి. సపోజ్ ఒక ఫిలెట్ వస్తుందని ఇక్కడ నుంచి ఇక్కడైతే ఫిలెట్ కావాలి, రిమైనింగ్ షార్ప్గా ఉండాలి, సగం ముక్క అనుకోండి. ఎలా చేస్తాము అంటే, ఫర్ దట్ యూ హ్యావ్ టు యూజ్ సమ్ లిమిటింగ్ ఎలిమెంట్స్. లిమిటింగ్ ఎలిమెంట్ ప్లేన్స్ పెట్టుకుంటాం. ఒక ఎడ్జ్ వరకు, ఎడ్జ్లో కొంతవరకు అన్నమాట. సపోజ్ నాకు ఇక్కడ నుండి, సపోజ్ ఇంకొక ప్లేన్ ఇస్తాను. సరే, నాకు ఈ ప్లేన్ నుంచి ఈ ప్లేన్ మధ్యలో ఫిలెట్ క్రియేట్ చేయాలి, మిగతా క్రియేట్ అవ్వకూడదంటే యూ హ్యావ్ టు యూజ్ వన్ ఆప్షన్. ఇది సెలెక్ట్ చేసుకొని, మామూలుగా అయితే త్రూ అవుట్ వస్తుంది, ఇట్లా వచ్చిందా లేదా. నాకు అలా కాదు, ఇన్ బిట్వీన్ దీస్ టూ ప్లేన్స్ ఐ వాంట్ టు క్రియేట్ అంటే దెన్ యూ హ్యావ్ టు యూజ్ లిమిటింగ్ ఎలిమెంట్స్. ఇది సెలెక్ట్ చేసుకుంటే, సపోజ్ లిమిటింగ్ ఎలిమెంట్ డైరెక్షన్ ఒకే ఆపోజిట్లో ఉండాలి, ఒకే డైరెక్షన్ రావు, గుర్తుపెట్టుకోండి. ఇలా వస్తుంది, ఆ రెండు ప్లేన్స్ మధ్యలో ఇలా క్రియేట్ అయింది. అదే సపోజ్ డైరెక్షన్ చేంజ్ చేశారనుకోండి, మధ్యలో షార్ప్ ఉండి అటు ఇటు క్రియేట్ అవుతాయి. కాకపోతే ఆప్షన్స్ అని ఉంటాయి, మీరు ఎక్స్ప్లోర్ చేయలేదు అంతేగాని ఇంకేం లేదు. అప్పుడు టైం ఉంది, మీరు ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇప్పుడు టైం లేక నేను ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నా, అంతే. చూడాలి మీరు. దట్స్ ఇట్. ఓకే, సరే. ఏందమ్మా, 5 నిమిషాలు ఎస్ ఇస్తాను, తప్పదు మరి. నేను ఇస్తాను, బ్రేక్ ఇస్తాను. సరే, ఇప్పుడు మన అసలు ఫిలెట్ ఎందుకు ఇస్తారా? సరే, ఇలాగ మనం క్రియేట్ చేస్తాం. ఇంటర్నెట్ అవాయిడ్ చేయడానికి ఇంటర్నల్ షార్ప్ ఎడ్జెస్ అవాయిడ్ చేయడానికి అలా బ్లెండ్ లేకపోతే ఫిలెట్ ఏదో అంటుంటాం. సరే, మనము ఒక క్యూబ్ తీసుకున్నాం అనుకోండి, ఇంటర్నల్ స్ట్రెస్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఎక్కువ ఉంటుందా, ఈ కార్నర్లు ఎక్కువ ఉంటుందా? కార్నర్లు ఎక్కువ ఉంటుంది కదా. మరి కార్నర్లు ఎక్కువ ఉంటే మనం ఇచ్చే ఫిలెట్ ఎక్కువ ఎక్కడ ఇవ్వాలి? కార్నర్లు ఇవ్వాలి. చెప్పండి.
సరే, కమ్ టు దిస్. మన స్ట్రెస్ ఎక్కడ డెవలప్ అవుతుంది ఎక్కువ? కార్నర్లో. మరి కార్నర్లో ఎక్కువ ఫిల్లెట్ అవ్వాలని మెటీరియల్ వేస్ట్ కదా, మరి ఎలా చేస్తారు? అవుట్ రూ జరుగుతాం. సపోజ్ దాన్ని మనం ఫిగర్లో చూపిస్తాం, కార్నర్స్ ఒకటే వేసుకొని సపోజ్ ఇలా ఉందనుకోండి కార్నర్, మనకి ఫిల్లెట్ అనేది ఇలా క్రియేట్ అవుతుంది అంతేనా? ఇది ఎలా వస్తుంది, ఇది ఎట్లా ఉంటుంది, ఇలా ఉంది అంతే. నేను అప్పుడు ఫిల్లెట్స్ ఒకటే వేసాను, డ్రాయింగ్ మొత్తం వేయలేదు, అవునా కదా? ఇప్పుడు నేను ఏం చేయాలి? ఐ వాంట్ టు ఇంక్రీజ్ దిస్ ఏరియా ఓన్లీ. నేను ఇంక్రీజ్ చేయాలి, ఇది దేని ఇంక్రీజ్ చేయాలి. మళ్ళీ మామూలు ఇంక్రీజ్ చేసాం అనుకో, ఫిల్లెట్స్ అంటే ఏడు ఎక్కువ ఇచ్చాం అనుకోండి, మెటీరియల్ వేస్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? వీ హ్యావ్ టు ఇంక్రీజ్ దిస్ ఏరియా ఓన్లీ. ఈ ఏరియానే మనం ఇంక్రీజ్ చేద్దాం. ఎలా ఇంక్రీజ్ చేస్తాం మీరు చూసారు ఎప్పుడు ఇట్లా? కాదు, ఏం కాదు. వీ హ్యావ్ టు ఇంక్రీజ్ దిస్ ఏరియా ఓన్లీ. చాలా ఇంపార్టెంట్ అయ్యా, మీకు కామెడీ ఉంటుంది కానీ ఇట్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పు, అర్థమైందా? అది ఉన్నప్పుడు మీరు అక్కడ స్ట్రెస్ ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ చేయాలని ఏం చేయాలి? వాటుడు ఎక్కువ ప్లాస్టిక్ వస్తుంది. మీరు ప్లాస్టిక్స్ లో చైర్స్ కానీ లేకపోతే స్టూల్స్ కానీ వాడుకుంటాయి, అర్థమైందా? అక్కడ స్ట్రెస్ ఎక్కువ డెవలప్ అయినప్పుడు దాన్ని అవాయిడ్ చేయడానికి దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ దీస్ థింగ్స్. వీటిని 5 జాయింట్స్ లో కూడా ఇస్తారు, అర్థమైందా? 5 దగ్గర స్ట్రెస్ అక్కడ ఉంటుందని చెప్పి దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ లైక్. మా దాన్ని మనం ఎలా క్రియేట్ చేస్తాం? డిజైన్ లో సాఫ్ట్వేర్ ఎలా చేస్తాం చూద్దాం. ఎలా చేస్తారు? సపోజ్ నేను వాట్ ఎవర్ ది ఇంటర్సెక్షన్ పాయింట్ కార్నర్ ఫార్మ్ ఉన్నా, కార్నర్ ఇస్ నోన్ యాజ్ ఏమని చెప్పాను? బ్లెండ్ కార్నర్. అంటే కార్నర్ మనం ఏమన్నా బ్లెండ్ కార్నర్ అన్నాం. మీకు బ్లెండ్ కార్నర్ నుంచి యూ హ్యావ్ టు ఇంక్రీజ్ దిస్ డిస్టెన్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఇంక్రీజ్ చేయాలి. ఈ డిస్టెన్స్ ఏమంటారు తెలుసా మీకు? setback distance. Setback distance. You have to provide setback distance. ఎలా ఇవ్వాలి? ఎందుకంటే ఎప్పుడైనా మనకు ప్లాస్టిక్ ప్రొడక్ట్ డిజైన్ లో అది ఇంపార్టెంట్. కనిపిస్తుంది అది? ఇది ఎలా క్రియేట్ చేస్తాం చూపిస్తాను మీకు. కోనిక్ పారామీటర్ అంటే ఫిల్లెట్ షేప్ ఎలా ఉండాలి? పారాబోలిక్ షేప్ కావాలా, హైపర్బోలిక్, రౌండ్నెస్? మన ఇచ్చేది రౌండ్నెస్. నా పారాబోలిక్ షేప్ కావాలనుకోండి పారాబోలిక్ షేప్ వస్తుంది, హైపర్బోలిక్ అంటే హైపర్బోలిక్ వస్తుంది. పారాబోలిక్ అంటే ఏమంటే ఎలిప్ షేప్ అనేది చాంఫర్ షేప్లో ఉంటుంది. అవి ఏరోడైనమిక్ షేప్లు ఇచ్చేస్తాము. మనం ఎక్కువ ప్రాక్టికల్గా యూజ్ చేసేవన్నీ రౌండ్నెస్, అందుకే 0.5 ఉంటుంది. 0.5 రౌండ్నెస్. సరే, దీన్ని ఎలా ఇస్తారో చూడండి. ఇక్కడ ఎలా ఇస్తామంటే ఇక్కడ మనం ఉంది కదా, ఇది ఫిల్లెట్ ఇచ్చేటప్పుడు ఇక్కడ మీరు డిఫైన్ చేసుకోవాలి. సెట్ బ్యాక్ డిస్టెన్స్, బ్లెండ్ కార్నర్. బ్లెండ్ కార్నర్ అంటే ఏంటి? ఇక్కడ ఈ పాయింటే కదా, ఈ పాయింట్ అవుతుందా? అవ్వట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే మీరు రైట్ క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. ఎడ్జెస్ వెర్టెక్స్ సెలెక్ట్ చేయండి, బెస్ట్ ఆప్షన్. సెలెక్ట్ చేయగానే 3 డిస్టెన్స్ వచ్చేసాయి, వచ్చేలేదా? ఇప్పుడు ప్రివ్యూ క్లిక్ చేయండి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి క్రియేటెడ్ లైక్ దట్. ఆ 10 డిస్టెన్స్ ఉందా, దట్ ఈస్ నాట్ సెట్ బ్యాక్ డిస్టెన్స్. మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, వేరియబుల్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు.
సపోజ్ నేను ఇక్కడ ఇంక్రీజ్ చేస్తాను, డబుల్ చేసుకుంటే చాలు వాల్యూ మీద. సపోజ్ ఇక్కడ 20 ఇచ్చాను. at one side I want to give ఒక 15 ఇచ్చాను. ఇలా ఇది ఎక్కువగా మీకు ఇది ప్లాస్టిక్ ఎలిమెంట్స్కి ఇలా ఉంటాయి యాక్చువల్, అవునా కదా? అంటే ఈ విధంగా ఇస్తారు సార్. మనం సెట్ బ్యాక్ని, సెట్ బ్యాక్ అంటే కార్ ఇచ్చేదాన్ని సెట్ బ్యాక్ అంటారు. అవన్నీ కూడా సెట్ బ్యాక్ డిస్టెన్స్. ఇది ఏంటంటే ఇంటర్వ్యూ పాయింట్ పెడతారు కానీ మనం ఎక్కువగా డిజైన్ ఎక్కువ రాదు, మీకు చేసే మోడల్కి రావు. మీకు అడ్వాన్స్కి వెళ్ళేటప్పుడు అవి ఎప్పుడు యూజ్ అవ్వచ్చు, అర్థం ఉందా? ఇప్పటివరకు అవి యూజ్ అవ్వ, అడ్వాన్స్కి వెళ్ళేటప్పుడు యూజ్ అవ్వచ్చు అవి ఫ్యూచర్లో ఇన్ కేస్, అర్థమైందా? సరే, ఇంకేమున్నాయి ఇందులో చూద్దాం, కొంచెం చూసి ఆపుదాం కాసేపు. కాసేపు ఎక్కువసేపు మళ్ళీ వస్తాను. ఇవన్నీ కంప్లీట్ చేద్దాం ఈరోజు. లేదు చెప్తాను, ఇవన్నీ చెప్పాలి, కంప్లీట్ చేయాలి. అందుకని కొంచెం ఇవన్నీ చెప్పేసింది, అది ఆపేసింది, మిగతా వానికి చెప్తాను ఈరోజు. ఎక్కువైపోతుందా? ఎందుకు అనుకున్నా నేను కూడా 4 వరకు అని, మీరు కూడా తొందర రాలేదు ఈరోజు. సరే, ఇదేంటంటే వేరియబుల్ రేడియస్ ఫిలెట్ అమ్మా. వేరియబుల్ అంటే వేరియబుల్ రేడియస్ అంటే మనకి ఒక రేడియస్ ఇస్తాం కదా, మల్టిపుల్ రేడియస్ ఇవ్వచ్చు. మల్టిపుల్ రేడియస్ సపోజ్ నేను ఇక్కడ ఒక 20 ఇచ్చాను అనుకోండి, ఇట్ గోయింగ్ టు క్రియేట్ లైక్ దిస్. ఇది వేరియబుల్ రేడియస్ అంటాం దీన్ని. త్రూ అవుట్ సేమ్ రేడియస్ మెయింటైన్ చేశారనుకోండి, అది ఎడ్జ్ ఫిలెట్ అయిపోతుంది. ఇప్పుడు మల్టిపుల్ రేడి అంటే ఇవ్వాలనుకుంటే పాయింట్స్ వస్తాయి ఇక్కడ. సపోజ్ నేను ఇక్కడ దీన్ని ఒక డైమెన్షన్ చేంజ్ చేసుకుంటాం, ఒక దగ్గర హైలైట్ చేస్తే డబుల్ క్లిక్ చేసుకుని చేంజ్ చేస్తే ఏది రావాలంటే ఇంకో పాయింట్ పెట్టుకుని సెలెక్ట్ చేసుకోవాలి. మధ్యలో ఇంకో పాయింట్ పెట్టుకోవచ్చు, పట్టుకోవచ్చు. అలా పెట్టుకుని పాయింట్ సెలెక్ట్ చేసుకొని ఒక పాయింట్ సెలెక్ట్ చేయి, దీని మీద పాయింట్ మీద హైలైట్ చేసుకో. ఇక్కడ పాయింట్ సెలెక్ట్ చేయి, ఇక్కడ పాయింట్ క్రియేట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే చూడండి, ఇలా వస్తుంది. ఇదంతా 10, ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యింది. సపోజ్ దీన్ని తక్కువ ఇచ్చా అనుకోండి, ఒక 5 ఇచ్చాను దీన్ని, లైక్ దిస్. ఇది వేరియబుల్ రేడియస్. సరే, ఇదేంటిది? ఆర్డర్ చెప్పానా? దీనికి డిస్టెన్స్ ఉంటుంది, రేడియస్ ఉండదు. డిస్టెన్స్ సపోజ్ సెలెక్ట్ చేసుకుంటే చాలు, క్వార్టర్ డిస్టెన్స్ తీసుకుంటుంది. ఇట్లా ఈ విధంగా క్వార్టర్ డిస్టెన్స్. ఇది అర్థమైందా? ఇట్లా ఇది కూడా వేరియబుల్ వస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో వీ హ్యావ్ టు గెట్ ఇన్ వేరియబుల్ డిస్టెన్స్. తర్వాత ఇదేంటిది? అంటే ఎడ్జ్ ఫిలెట్ అంటే ఎందుకు ఇచ్చాడు? టైం సూపర్. అంటే దీంట్లో ఇంకా ఆప్షన్ ఉంటుంది. ఇంతవరకు ఫిలెట్ ఇచ్చేటప్పుడు మీరు ఏంటంటే యూఆర్ గివింగ్ ది రేడియస్ ఆర్ క్వార్టర్ లెంత్ లైక్ దట్. అట్లా కాకుండా నేను షేప్తో ఫిలెట్ క్రియేట్ చేయాలి. అంటే షేప్తో అంటే ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అండర్స్టాండ్ చేసుకొని మీరు కూడా బొమ్మలు వేసుకోవాలి. తప్పదు, మరి ఏం చేస్తాం. మీరు వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎన్ షేప్ తోటి డ్రాయింగ్ అనిపిస్తుంది అందరికీ. ఒక ఎన్ షేప్ డ్రా చేస్తాను అనుకోండి,
ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఐ మ్యాన్ ది షేప్ లైక్ నాకు ఈ షేప్ తో ఫిలెట్ క్రియేట్ చేయాలి అంటే ఏంటి నాకు ఇలాగే రావాలి ఫిలెట్. ప్రాక్టికల్గా ఉంటుందా అడగకపోతే నేనేం చెప్తాను నాకు కావాలి వచ్చిందంటే ఎక్స్ప్లోర్ చేయాలి వేసింది అర్థమైందా పోనీ ఆ డ్రాయింగ్ లో అర్థమైందా వేసింది నాకు ఎలా కావాలనేది ఎలా కావాలని ఏం చేయాలంటే మనం 2 టైమ్స్ ఎలిమెంట్స్ డిఫైన్ చేయాలి దిస్ ఎలిమెంట్ డిఫైన్ చేయాలి దిస్ ఈజ్ నోన్ యాజ్ ఓల్డ్ కర్వ్ అంటారు ఓల్డ్ కర్వ్ దీనికి డైరెక్షన్ డిఫైన్ చేయాలి డైరెక్షన్ మనం స్పైన్ అంటాం ఓల్డ్ కర్వ్ అంటే స్పైన్ డిఫైన్ చేసుకోవాలి రాసుకోండి ఏంటి చెప్తాను అదే చెప్తా కరువు షేప్ లో ఈ కరువు డ్రా చేయాలి ఫస్ట్ ఏమే ఒక ఎల్ షేప్ తీసుకొని ఈ కరువు షేప్ తీసుకొని ఈ డైరెక్షన్ డిఫైన్ చేయాలి మధ్యలో ఆ ఫిగర్ షేప్ క్రియేట్ చేయాలి ఎలా వస్తే చెప్తాను చూపిస్తాను చాలా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను అవ్వలేదు Is it Boma? Yes, sir. Nice. చూపిస్తాడు కానీ నువ్వు ఊరుకో నేను ఒకటి చెప్తాను చూడమ్మా నేను ఎప్పుడు చెప్పినా కూడా చాలా డ్రాయింగ్లు వేస్తాను అవన్నీ మీ నోట్స్లో ఉండాలి యాక్చువల్గా అప్పుడే మీకు అర్థమవుతుంది మీకు ఆల్రెడీ చెప్పుకుంటాను మీరు డ్రాయింగ్ వేసేటప్పుడు ఏదైనా చెప్పేటప్పుడు విషయాన్ని మీరు డ్రా చేస్తూ చెప్పగలిగితే మీరు బాగా ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు ఎవరికైనా సరే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు కూడా అందుకని సపోజ్ డ్రా చేశారనుకోండి ఒకసారి గుర్తుంటుంది ఓల్డ్ కర్వ్ అంటే అక్కడ వచ్చింది ఆ ఓల్డ్ కర్వ్ అంటే ఆ షేప్లో డిఫైన్ చేయడానికి ఫిల్లెట్ యూజ్ అవుద్ది అని చెప్పడానికి సరే సపోజ్ నాకు ఫిల్లెట్ ఇచ్చా అనుకోండి ఓల్డ్ కర్వ్ ఇది అనుకుంటే అప్పుడు ఎక్కడ ఉంటుంది ఫేస్ టు ఫేస్లో ఉంటుంది సపోజ్ ఈ ఫేస్ అప్ చేశారు బాగానే ఉంటుంది మామూలుగా అయితే ఫిల్లెట్ ఇస్తే ఇలా వస్తుంది అలా కాదు కావాల్సింది ఈ కర్వ్ బేస్ చేసుకుని రావాలి ఫర్ దట్ యూ హ్యావ్ టు యూజ్ మోర్లోకి వెళ్తే ఇక్కడ ఉంటే ఆప్షన్స్ ఓల్డ్ కర్వ్ స్పైన్ డైరెక్షన్ డిఫైన్ చేస్తుంది అలా మనకు క్రియేట్ అవుతుంది ఇట్లా అవసరం లేదు చూపిస్తాను అంతే అలా బై డిఫాల్ట్ అలా ఉంటుందని మన షేప్ని డిఫైన్ చేస్తే ఇలా వస్తుందని చెప్పడానికి ఏమా
వస్తుంది. అది మీ స్కెచ్తో చూసుకోవాలి, తర్వాత సంగతి. అది చెయ్యాలి, ప్రతిదీ చేయాలి. నేను చెయ్యను అంతే, చూపిస్తున్నాను. ఇంకోటి మంచి క్వశ్చన్. స్కెచెస్ అనేవి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేన్లో ఉండాలి. అంటే ఏ ఫేస్ సెలెక్ట్ చేస్తున్నావో ఆ ఫేస్ మీదే ఆ కర్వ్స్ ఉండాలి. అవదు. నువ్వు ఈ ఫేస్ మధ్య ఫిలెట్ కావాలంటే ఇక్కడ కరువు పెట్టుకుని అంటే అలా అవుద్ది. ఏ ఫేస్ మీద సెలెక్ట్ చేస్తున్నావో ద కర్వ్ షుడ్ బి లైస్ ఆన్ దోస్ ప్లేన్స్. లైస్ ఆన్ దోస్ ప్లేన్స్ ఓన్లీ, దోస్ ఫేసెస్. యాక్చువల్లీ ఫేస్ మీద లేవా? ఇది ఏ ఫేస్ మీద ఉంది, ఇది ఏ ఫేస్ మీద లేదా? ఉన్నాయా లేదా? అప్పుడు ఫేస్ టు ఫేస్, ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ గో టు మోర్, దేర్ హ్యావ్ టు సెలెక్ట్ ది ఓల్డ్ కర్వ్. ఇది ఒకే డైరెక్షన్ ఉండాలా? లేదు, ఒకే డైరెక్షన్ ఉండాలి. ఎలా? ఓల్డ్ కర్వ్ స్పైన్ ఇచ్చాను నేను. ఈ స్పైన్ ఓకే ఓకే. ఈ స్పైన్ చేయొచ్చు కానీ కాంప్రెస్ అవుతాం అక్కడ, ట్విస్ట్ అయిపోతుంది. దీన్ని మీరు గుర్తుపెట్టుకోరు కానీ షేపుడు మాత్రం భలే వచ్చే అలా. యాక్చువల్ క్యాటీ అంటేనే కాంప్లెక్స్ షేప్ డిజైన్ సాఫ్ట్వేర్ యాక్చువల్లీ. అర్థమైందా? అందుకని మనకి చాలా వరకు లేదంటే కాంప్లెక్స్ షేప్లో క్రియేట్ చేయని ట్రై చేస్తాం, కానీ అన్ని కాంప్లెక్స్ షేప్లు చేస్తామంటే చేయలేము మనం కొన్నిసార్లు. అందుకే లూప్ ఎక్కువ పెట్టలేదు దీనికి. లూప్ ఎక్కువ పెట్టామనుకో రాకపోవచ్చు. మీరు ట్రై చేయండి. ఇవ్వచ్చు, మీరు ట్రై చేయండి, నో ప్రాబ్లం. మీరు ట్రై చేయండి ఒకసారి, మీరు ఎక్స్ప్లోర్ చేయండి. సరే ఇప్పుడు చెప్తాను. ఇదేంటిది? ట్రైట్ అని చెప్పుకుంటాను నేను. దిస్ ఫేస్ అండ్ దిస్ ఫేస్, రిమూవ్ ఫేస్ లైక్ దిస్. నేను చెప్పాను కదా ఇందాక, ట్రైట్ అండ్ సింపుల్ థింగ్. సరేనమ్మా, చూసుకోండి. నెక్స్ట్ వన్ లాస్ట్ పైన ఆపేస్తారు, నేను చెప్పను కానీ. ఇంకోటి ఏంటంటే చాంఫర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ గివింగ్ ది ఫ్లాట్నెస్ అట్ షార్ప్ ఎడ్జెస్. ఇలా సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంది. ఎందుకు? బై టాంజెన్స్. ఇందులో ఏంటి పారామీటర్ ఉంటుంది? లెంత్, యాంగిల్. సపోజ్ ఒక 10 ఇద్దాం, లైక్ దిస్. ఇలా క్రియేట్ అవుతుంది ఫ్లాట్గా. సపోజ్ నాకు లెంత్ 1, లెంత్ 2 అంటే ఏంటి? సిమెట్రిక్ అంటాం దీన్ని. 45 degrees ఇస్తే సిమెట్రిక్. నాకు ఎసిమెట్రిక్ కావాలనుకోండి, మీ భాషలో చెప్పాలంటే, ఎన్ఎక్స్ భాషలో చెప్పాలంటే, ఎసిమెట్రిక్ ఇవ్వాలంటే లెంత్ 1, లెంత్ 2. ఇది ఎసిమెట్రిక్ అనొచ్చు. అర్థమైందా? సరే, నేను ఆపుతాను, ఇప్పటికి ఎక్కువ చెప్పేసాను.